ఓకే. నాతో పాటు అందరు ప్రార్థనలు చేయండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కథామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలాం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం శ్రీకృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదసహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वर वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय 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 श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ. మనము శ్రీమద్ భగవద్గీతలో ఏ శ్లోకం చదువుకుంటున్నాం? 9వ అధ్యాయం 18వ శ్లోకం అయిపోయింది ప్రభుజీ. వెరీ గుడ్. పద్దెనిమిదో శ్లోకంలో ఏం నేర్చుకున్నామో ఎవరైనా కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 9.18 లో మనము శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నేనే అందరికీ ప్రభువుని, నేనే నువ్వు చేసే అన్నిటి కర్మలకి కర్మ సాక్ష్యం కూడా నేనే, అందరికీ ఆధారం కూడా నేనే, నేనే నీకు ఆశ్రయం కల్పిస్తున్నాను, ఈ సృష్టి స్థితి లయలన్నీ కూడా నా నా వల్లనే జరుగుతున్నాయి అనేది చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో శ్రీమద్ భగవద్గీతలోని 19వ శ్లోకం మనం నేర్చుకుందాం. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి. తపామ్యహం తపామ్యహం వర్షం వర్షం నిగృహణం నిగృహణం ఉత్సృజామి చ ఉత్సృజామి చ అమృతం చైవ అమృతం చైవ మృత్యుశ్చ మృత్యుశ్చ సదా సహమర్జన. సదా సహమర్జున. మళ్ళీ ఒకసారి చూద్దాం. తపామ్యహం అహం వర్షం తపామ్యహం అహం వర్షం నిగృహం ఉత్సృజామి చ నిగ్రహం ఉత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ అమృతం చైవ మృత్యుశ్చ సదా సదా చహమర్జున. సదా సచహం అర్జున. అనువాదం నరసింహదాస్ ప్రభు అనువాదం చదువుతారా? దండం ప్రణామం ప్రభుజీ. దండత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ వసతి గౌరవ. ఓ అర్జున, నేను వేడి నసుకువాడును నేనే, వర్షమును నిరోధించువాడును మరియు కురిపించువాడును నేనే,
అమృత తత్వమును మరియు మృత్యువును నేనే. సత్ అసత్తుల రెండును నాయందే కలవు. జై ఓకే, శ్రీకృష్ణ. జై థ్యాంక్ యూ. హరే కృష్ణ బ్రో. కోట ఉషామాతాజీ భాష్యం చదవండి, ఇక్కడ వరకు చదవండి. ఆ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాములు. ఓం దండవత్ నమో ప్రణామం. భగవతే వాసుదేవాయ. భాష్యముపై శ్రీల ప్రభుపాది. శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులచే విద్యుత్తును సూర్యుల ద్వారా వేడిని వెలుతురును వ్యాపింపజేయుచుండును. వేసవి కాలమున ఆకాశము నుండి వర్షము కురియకుండా నిరోధించువాడును. వర్షాకాలమున నిర్విరామముగా కుండపోత వర్షములు కురిపించువాడును శ్రీకృష్ణుడే. మన జీవిత కాలమును పొడిగించుచు మనలను పోషించు ప్రాణశక్తి కూడా శ్రీకృష్ణుడే. అంత్యమున శ్రీకృష్ణుడే మృత్యువుగా మనలకు దర్శనమిచ్చును. శ్రీకృష్ణుని వివిధ శక్తులను విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతికము మరియు ఆధ్యాత్మికముల నడుమ ఎట్టి భేదము లేదని మనము నిర్ణయించుకోవచ్చును. అనగా భౌతికము అసత్, ఆధ్యాత్మికము సత్, రెండును అతడే. కనుకనే కృష్ణ చైతన్యమును పురోగమించిన స్థితి అందు మానవుడు అట్టి సత్తు అసత్తుల నడుమ భేదమును గాంచడు. అతడు అన్నిటి యందు శ్రీకృష్ణునే దర్శించును. హరే థ్యాంక్ కృష్ణ యూ ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పావనికి మాతాజీ, ఇది భాష్యం చదవండి, ఇక్కడ పేరాగ్రాఫ్, హరే చిన్న కృష్ణ పేరాగ్రాఫ్. ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ, దండవత్ ప్రణామం. ఆధ్యాత్మికము సత్తు మరియు భౌతికము అసత్తు రెండును శ్రీకృష్ణుడు అయినందున సర్వభౌతిక వ్యక్తీకరణలతో కూడిన బ్రహ్మాండమైన విశ్వరూపము కూడా శ్రీకృష్ణుడే. అంతేకాకుండా ద్విభుజముల గల శ్యామసుందరునిగా వేణునాదమును చేయు బృందావన మందలి అతని దివ్యలీలలన్నయూ ఆ దేవాది దేవునికి సంబంధించినవే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. ఇంకో రెండు శ్లోకాలు చదివి మనము దీని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఓకే, సో తర్వాత శ్లోకం కూడా చదువుతాను, నాతో పాటు మీరు అందరూ చదవండి. త్రైవిద్యామాం సోమపాహ త్రైవిద్యామాం సోమపాః పూత పాప యజ్ఞైరిష్ట్వ పూతపాపా యజ్ఞైర్విశ్వా స్వర్గతిం ప్రార్థయంతే స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకాం తే పుణ్యమాసాద్య సురేంద్రలోకాం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. మళ్ళీ ఒకసారి చదుదాం. త్రైవిద్యమాం సోమప పూత పాప త్రైవిద్యామాం సోమపా పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే యజ్ఞైర్విశ్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకాం తే పుణ్యమాసాద్య సురేంద్రలోకాం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. కిషన్ ప్రభు, ఈ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఉల్లిపాయనేమో కొత్తిమీర డబ్బాలో వేసిన హరే కృష్ణ. మాతాజీ ప్రభుజీ, మీరు అది అదే సెలెక్ట్ చేసింది. కొత్తిమీర డబ్బా ఉంది కదా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్వర్ణలోకములను వాంఛిస్తూ వేదాధ్యాయములు చేయువారు అది పాడైతుంది, మరియు పాతదే సోమరసమును డబ్బా. పాలన చేయువారు పరోక్షముగా నన్నే పూజింతురు. పాప ఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగములను అనుభవింతురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే. కళావతి మాతాజీ, మొత్తం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. శ్రీల ప్రభుత్వ భాష్యమునకు జై. ఈ శ్లోకములందలి త్రైవిద్య అను పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములను సూచించుచున్నది. ఇట్టి త్రివేదములను అధ్యయనము చేసిన బ్రాహ్మణుని త్రివేది అందురు. ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానము ఎడ ఆకర్షణను కలిగి ఉండువారు సమాజమున తప్పక గౌరవింపబడుదురు. కానీ దురదృష్టవశాత్తు వేదాధ్యయనము వలన కలుగు పరమ ప్రయోజనమును తెలియని గొప్ప వేద పండితులే అధికముగా నున్నారు.
కనుకనే శ్రీకృష్ణుడు ఇచ్చట త్రివేదులకు తానే అంతిమ లక్ష్యమని ప్రకటించుచున్నాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించి అతని ప్రీత్యర్థమై శుద్ధ భక్తి యుక్త సేవయందు నెలకొయునిందురు. అట్టి భక్తియుక్త సేవ హరే కృష్ణ మహామంత్రమును జపించుటతోనూ మరియు అదే సమయమున శ్రీకృష్ణుని గురించి యథార్థముగా ఎరుగుట కొరకును చేయు ప్రయత్నముతోనూ ఆరంభమగును. కానీ దురదృష్టవశాత్తు శ్రద్ధగా వేదాధ్యయనము చేయువారు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకై యజ్ఞములను చేయుటయందే అధిక ఆసక్తిని చూపుదురు. అట్టి ప్రయత్నములచే వివిధ దేవతా అర్చకులు ప్రకృతి యొక్క రజ తమో గుణ కాలుష్యముల నుండి తప్పక శుద్ధి పొంది మహర్లోకము, జనలోకము, తపోలోకము వంటి ఊర్ధ్వలోకములకు స్వర్గలోకములను చేరుదురు. ఒక మారు అట్టి ఉన్నత లోకములను పొందిన పిమ్మట మానవుడు ఈ భూలోకమున కంటెను అనేక వందల వేల రెట్లు అధికముగా తన ఇంద్రియములకు సుఖము కలిగించుకొనవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. తర్వాత శ్లోకం కూడా చదివి మనము కొద్దిగా చర్చించుకుందాం. ఓకే, సో నాతో పాటు చెప్పండి. తేథాం భుక్త్వా స్వర్గలోకం స్వర్గలోకం విశాలం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మం అనుప్రపన్నా గతాగతం కామకామలభంతే. మళ్ళీ ఒకసారి మొత్తం శ్లోకం చదుదాం. తేతాం భుక్త్వా స్వర్గలోకం విశాలం స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మం అనుప్రపన్నా గతాగతం కామకామలభంతే. కమలా కుమారి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, దండత్ ప్రణామం. అనువాదం. ఈ విధముగా విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించు తమ పుణ్య కార్యముల ఫలము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదములు సిద్ధాంతములను అనుసరించుట ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించు వారు కేవలము జనన మరణములనే మరలా పొందుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. రాజు గారు ఈ భాష్యం చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, దండత్ ప్రణామం. ఊర్ధ్వలోకములకు ఉద్ధరించబడినవాడు దీర్ఘాయువును మరియు ఇంద్రియ భోగానుభవమునకు అధికమైన వసతులను పొందగలిగినను అతడచ్చట శాశ్వతముగా నుండుటకు అనుమతించబడడు. అతడు చేసిన పుణ్యకర్మల ఫలితములు క్షీణించినంతనే అతడు తిరిగి ఈ భూమిపైకి పంపబడను. వేదాంత సూత్రములందు చెప్పబడినట్లు జన్మాదశ్య యతః సంపూర్ణ జ్ఞానమును పొందనట్టివాడు అనగా సర్వకారకుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుటలో విఫులుడైన వాడు జీవితపు పరమ లక్ష్యమును పొందజాలక పైకి క్రిందికి తిరుగుచుండు చక్రము రంగులరాట్నము పై కూర్చున్న వాని వలె కొన్ని మార్లు ఊర్ధ్వలోకమునకు ఉద్ధరించబడుతూ మరికొన్ని మార్లు తిరిగి క్రిందికు చేరుచుండును. సారాంశమేమనగా మానవుడు క్రిందికి తిరిగి వచ్చే అవకాశమే లేనటువంటి ఆధ్యాత్మిక ప్రభు. అది కొద్దిగా తీసేయండి ప్రభు. లోకమునకు ఉద్ధరించబడుటకు బదులు అతడు కేవలము ఊర్ధ్వ అధోలోకముల నడుమ జనన మరణ చక్రమునందే తిరుగాడుచుండును. కనుక మానవుడు జ్ఞానానందపూరితమైన శాశ్వత జీవితమును అనుభవించుటకు ఆధ్యాత్మిక లోకమును పొంది తిరిగి ఈ దుఃఖపూరితమైన భౌతిక జీవితమునకు తిరిగి రాకుండుటకై యత్నించుట మంచిది. హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో భగవంతుడు ఇక్కడ తపామ్యహం అహం వర్షం నిగ్రణమే అసృజామి చ అమృతస్యైవ మృత్యుశ్చ సదహం అహం. ఒక్క నిమిషం. సో కృష్ణ ఇక్కడ చాలా చక్కగా మనకి మనం జీవితం చక్కగా కొనసాగాలంటే మనకి ఏమేం కావాలో అవన్నీ నేనే అందిస్తున్నాను, అవన్నీ నేనే అయ్యున్నాను అని చెప్పి చక్కగా చెప్తున్నారు. తపామ్యహం అహం వర్షం నిగృహణం సృజామి చ అమృతం జైవ మృత్యుశ్చ సదసశ్చహం అర్జున. సో మనకి జీవితంలో ఆ పం మనం ఏదైతే పంటలు వేస్తామో అవి చక్కగా పండాలంటే తగినంతటువంటి ఉష్ణం ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి. ఉంటేనే అవి చక్కగా పండుతాయి, మనం తింటాము. అలాగే ఆ పండిన పంటలలో మన శరీరానికి కావలసినటువంటి విటమిన్లతో కూడుకున్నటువంటి ఆయుర్వేదిక గుణాలతో ఉన్నటువంటి ఔషధి గుణాలు కూడా దాంట్లో ఉండాలి. అది ఎలా వస్తాయి అంటే చంద్రరశ్మి ద్వారా పంటల్లోకి ఆ ఆయుర్వేదిక గుణాలతో కూడుకున్నటువంటి రసాలు దాంట్లో ఉత్పన్నమవుతాయి అన్నమాట. మనం మన శరీరం చక్కగా పోషింపబడాలి అంటే ఆ, వేడి ఎంత అవసరమో శీతలము, ఆ, చలి కూడా అంతే అవసరము, వర్షము ఇవన్నీ కూడా ఆ ఖచ్చితంగా అవసరమే. ఓకే. అయితే కృష్ణ ఇక్కడ ఇంకా ఏమంటున్నట్టు నేనే సత్ అసత్తులకు రెండును నాయందే కలవు. ఇది కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి. సత్ అసత్ అంటే సత్ అంటే ఎప్పటికీ నశించనిది, ఎప్పటికీ నశించనిది సత్యం అంటారు. అసత్ అంటే ఒకసారి వచ్చి మళ్ళీ మళ్ళీ కనుమరుగయ్యేటువంటిది ఏదైతే ఉందో అది అసత్తు, అంటే సత్యం కానటువంటిది. సో ఈ రెండు నేనే అయి ఉన్నాను అని కృష్ణ ఎలా చెప్పగలుగుతున్నారంటే ఎప్పుడైతే భగవంతుడు సృష్టిని ఆరంభిస్తారో తన నుండే సమస్త బ్రహ్మాండాలు యొక్క ఉత్పన్నం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ప్రళయాన్ని జరిపిస్తారో భగవంతుడు మళ్ళీ సమస్త సృష్టి అంతా కూడా తనలోకే లీనమైపోతుంది అనమాట. అందుకే కృష్ణ మనకి 2వ అధ్యాయంలో చెప్తాడనమాట. ఆ అవ్యక్తం అవ్యక్తం వ్యక్తి మాం అని చెప్పేసి ఒకసారి వ్యక్తం అవుతుంది, ఒకసారి అవ్యక్తం అవుతుంది. అవ్యక్తాది భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్తం నిధననే ఏవ తత్ర కా పరిధేవన అంటాడు కృష్ణ. ఆ, అర్జున, ఈ భూతం ఈ సమస్త సృష్టి కూడా ఒకప్పుడు వ్యక్తం అవుతుంది, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అలాంటి వ్యక్త అవ్యక్తం అవుతున్నటువంటి ఈ సృష్టి గురించి, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల గురించి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ ఉంటాయని చెప్పేసి కృష్ణ చెప్తాడనమాట. సో ఈ సృష్టి ఈ సత్యం తానై ఉన్నాడు. అలాగే ఈ సృష్టి ఏదైతే తాను సృష్టి చేస్తున్నాడో ఒకప్పుడు వచ్చి పోయేటటువంటి ఆ అసత్ కూడా అది కూడా తనలోనే ఉందన్నమాట. భగవంతుడి యొక్క తన రోమకు సమస్త తన శరీరంలో ఉన్నటువంటి సమస్త ఆ అంగముల నుండి కూడా ఈ బ్రహ్మాండాల సృష్టి జరుగుతూ ఉంటుంది అనమాట. తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కూడా ఈ యొక్క బ్రహ్మాండాల సృష్టి జరుగుతుందన్నమాట. సో అది మనం భగవంతుడికి ఉన్నటువంటి గొప్ప శక్తి అని మనం తెలుసుకోవాలి. ఓకే. కానీ అది మనకి తెలుసుకోవడం చాలా చాలా కష్టం. అందుకే మనకి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, నాన్నగారు నేను మా గురువుల నుండి ఒక గొప్ప విషయం తెలుసుకున్నాను, అది మీకు ఇప్పుడు చెప్తాను వినండి అని చెప్తారనమాట. తత్మన్యే తత్సాధు మన్యే అసురవర్య దేహినాం, తత్సాధు మన్యే అసురవర్య దేహినాం. ఓ అసురవర్య, అసురులకి రారాజైనటువంటి ఓ అసురేశ్వర, మీకు ఒక విషయం చెప్తాను. ఏదైతే నేను నా గురువుల నుండి తెలుసుకున్నానో ఆ విషయం నేను మీకు చెప్తాను. అది ఏంటి అంటే ప్రహ్లాదుడు చక్కగా చెప్తారనమాట. ఎప్పుడైతే మనుష్యులకి ఈ యొక్క దేహం లభిస్తుందో, ఓకే, ఆ, ఎప్పుడైతే మనుషులకి ఈ యొక్క దేహం లభిస్తుందో అప్పుడు వాళ్ళు ఈ దేహంతో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నమాట. ఏంటి అంటే తత్సాధు మన్యే అసురవర్య దేహినాం అసత్ సదా సముద్విగ్న దీయం అసద్గృహాత్ హిత్వాత్మపాతం గత గ్రహమందకూపం వనం గతో యద్ హరిం ఆశ్రయేత అని చెప్తాడనమాట. నాన్నగారు
ఎప్పుడైతే మనుష్యులకి ఈ శరీరం లభిస్తుందో, తాత్కాలికమైనటువంటి ఈ శరీరం లభిస్తుందో, అలాగే ఆ, ఎప్పటికీ సుఖం అందించినటువంటి ఈ తాత్కాలికమైనటువంటి గృహభోగ భాగ్యాలు లభిస్తాయో, ఒకటి ఇక్కడ రెండు అసత్ విషయాలు చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఏంటి? ఒకటేమో శరీరము, ఒకటేమో మన యొక్క గృహస్థ జీవితము. ఈ రెండు కూడా అసత్ విషయాలని చెప్తున్నాడు. అంటే అసత్ విషయాలు అంటే ఆ, ఒకప్పుడు మనకి కొద్ది కాలం ఉంటాయి, తర్వాత మళ్ళీ కనుమరుగైపోతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు ప్రహ్లాద్ మహారాజు. సో నాన్నగారు ఎప్పుడైతే ఈ తాత్కాలికమైనటువంటి శరీరం లభించి, అలాగే ఆ ఈ తాత్కాలికమైనటువంటి భోగ భాగ్యాలు లభిస్తాయో, ఆ అప్పుడు మనుష్యుడు ఆ అంధకూపంలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. హిత్వాత్మపాతం గృహమందకూపం. ఇంకా గృహభోగ భాగ్యాల్లో జీవిస్తూ వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మజ్ఞానం యొక్క చింతన అనేటువంటిది ఉండదు. హిత్వ పాతం. ఆత్మతత్వం నేర్చుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల, మన ఈ ఆ, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం వల్ల మనకి మానవ జన్మకి హితం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఎందుకంటే నేను ఈ శరీరం కాదు, ఆత్మ. సో ఈ ఆత్మ మళ్ళీ మళ్ళీ పుట్టకుండా, మళ్ళీ మళ్ళీ జన్మించకుండా ఉండేటటువంటి ఒక విధానాన్ని నేను పట్టుకోవాలి అనేటటువంటి విషయం మనకి ఆత్మ సాక్షాత్కారం ద్వారా కలుగుతుంది. కానీ ఈ అసత్ అయినటువంటి, సత్యం కానటువంటి గృహభోగ భాగ్యాలలో ఎప్పుడైతే మనం పడిపోతామో, అది ఒక అంధకూపంలో పడిపోయినట్టు అయిపోతుంది అనమాట. అంధకూపం అంటే ఒక చీకటి బావి. చీకటి బావిలో మనం పడ్డామనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఏం కనిపించదు ప్రభు, చీకటి కదా, అంధకారం అయిపోతుంది. చీకటి బావిలో మనం పడ్డామనుకోండి, మన యొక్క అరుపులు వినడానికి ఎవరు ఉండరు, అలాగే మనకి తాగడానికి తినడానికి కూడా ఏముండదు. సో ఈ మనం అనుభవిస్తున్నటువంటి ఈ గృహస్థు సుఖాలని ప్రహ్లాద్ మహారాజు ఏ విధంగా వర్ణించారంటే గృహం అంధకూపం. సో ఈ గృహస్థాశ్రమంలో మనము జీవిస్తున్నప్పుడు ఆ ఆ మనకున్నటువంటి బాధలు ఎవరు పట్టించుకోరు. తాత్కాలికంగా కొద్దిసేపు మనకి ఏదైనా బాధ కలిగితే వచ్చి మన బాధను వింటారేమో కానీ పరిష్కారాన్ని ఎవరు చూపించరు. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు అనమాట. ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు అతడు. మంచి నాతో పాటు ఆ, నా కొలీగ్ అనమాట. నా ఇంతకుముందు నేను పనిచేసిన కంపెనీలో మంచి వ్యక్తి. ధార్మికంగా బ్రతుకుతాడు. అతనికి ఒక గొప్ప కష్టం వచ్చిందనమాట. ఏమైంది అంటే వాళ్ళ అబ్బాయికి అనుకోకుండా దురదృష్టవశాత్తు ఒక వీధి కుక్క కరవడం వల్ల, వీధి కుక్క కరవగానే వెంటనే మనము ఆ ర్యాబిస్ ఇంజెక్షన్స్ ఇప్పియాలి. ఒక 5 6 ఎన్నో ఉంటాయి. వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో ఆ ఇంజెక్షన్స్ ఇప్పిద్దామని ఇప్పిస్తుంటే వాళ్ళ అబ్బాయి చాలా భయపడిపోయి జ్వరం వచ్చేసింది. 1 2 ఇయ్యగానే డాక్టర్ ఏమన్నారు, ఆ, ఇంత భయంలో ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తే మళ్ళీ అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జ్వరం తగ్గగానే మళ్ళీ ఇద్దామని చెప్పేసి అన్నారనమాట. అనగానే వాళ్ళు సరైన ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత ఏం జరిగింది, పూర్తిగా ర్యాబిస్ ఇంజెక్షన్స్ ఇప్పియకపోవడం వల్ల ఆ ర్యాబిస్ శరీరం మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి పాపం బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. ఎఫెక్ట్ అయిపోయి ఆయన కోమాలోకి వెళ్ళిపోయి దాదాపు 10 నెలల నుండి కోమాలోనే ఉన్నాడు. ఇంకా కోమాలోనే ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో కొత్తలో అందరూ ఎంతో కొంత హెల్ప్ చేయడము, వాట్సాప్లో, ఫేస్బుక్లో, అక్కడ ఇక్కడ ఆ జరిగినటువంటి విషయం గురించి ప్రచారం చేసి ఎంతో కొంత ఫండ్స్ ఆయనకు వచ్చే విధంగా చేశారు. కానీ ప్రతి నెల ఆయనకి దాదాపు ఆ 40 నుండి 50 60 వేల వరకు ఖర్చు వస్తుంది. అయితే ఆయనకి ఈ డబ్బు సరిపోవట్లేదు. కొత్తలో అంటే ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అప్పుడు చాలా మంది ఉపయోగపడ్డారు. నాకు చెప్తే నేను వెళ్ళి ఆ వాళ్ళ అబ్బాయి హితం గురించి, భగవంతుని కృప అతనికి పరిపూర్ణంగా ఉండాలని హాస్పిటల్లో ఐసీయూలోకి వెళ్ళి
ఆ, శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ పారాయణం చేసి ఆ యొక్క పారాయణ ఫలితం ఆ అబ్బాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ అబ్బాయిని గురించి ప్రార్థించడం జరిగింది. అప్పుడు నేను ఒక విషయం చెప్పాను. అప్పుడే చెప్పాను నేను ఆయనకి, ప్రభు, ఆ, మీరు మీకు వచ్చిన కష్టం నుండి బయటపడాలంటే భగవంతుణ్ణి మీరు పట్టుకోవాలి గట్టిగా. భగవంతుని యొక్క నామజపం చేయండి. ఆ నరసింహస్వామి మనల్ని ఆపదల నుండి బయటపడేస్తాడు కాబట్టి మీరు నరసింహ జపం చేయండి అని చాలా బాగా, చాలా ఆయనకు అర్థమయ్యే విధంగా చెప్పాను. కానీ ఆయన ఇంతకు ముందు సాధన చేయకపోవడం వల్ల అది రుచించలేదు. ఎంతసేపు ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారనే ఒక ఆ, ఆలోచనలోనే ఉన్నాడు. కానీ నేను భగవంతుని గట్టిగా పట్టుకుంటే ఏదో ఒక విధంగా భగవంతుడు ఆ, నన్ను గట్టున పడేస్తాడనేటటువంటి ఆ నమ్మకం ఆయనకి ఇంకా కుదరలేదన్నమాట. సో మొన్న ఈ మధ్య కలిశాడనమాట. కలిస్తే ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేస్తుంటే ఆయన చెప్పాడనమాట, ఎవరో వచ్చి ఏదో హెల్ప్ చేస్తారని అనుకోవడం మూర్ఖత్వం అసలుకి. ఆ, ఎంతైనా కూడా, ఎంత బాధలో ఉన్నా కూడా తాత్కాలికంగా ఏదో కొద్దిసేపు వచ్చి మనల్ని ఉపశమనం కలిగించడానికి ఏదో కొన్ని మంచి మాటలు మాట్లాడతారు తప్ప, తర్వాత ఎంత దగ్గర బంధువులైనా కూడా కొద్దిసేపు ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు, వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కనీసం మనం పలకరిస్తే కూడా మళ్ళీ ఏం డబ్బులు అడుగుతామో అనే విధంగా మనని రెస్పాన్స్ కూడా ఇవ్వరని చెప్పాడనమాట. నాకు చాలా బాధేసింది. నేను అతను చెప్పాను, నేను నీకు ఎప్పుడో చెప్పాను, ఈ భౌతిక ప్రపంచంలో ఇలాగే ఉంటుంది. మనకి ఏదైనా కష్టం వస్తే కొత్తలో చాలా మంది మన పక్కన ఉంటారు, చుట్టుపక్కల ఉంటారు. కొన్ని రోజులైన తర్వాత అందరూ కనుమరుగైపోతారు. కాబట్టి మనని మనమే ఉద్ధరించుకోవాలి. మన కష్టం నుండి మనం బయటపడడానికి మనమే ఒక గొప్ప ఉపాయాన్ని ఆ, తెలుసుకొని ఆ భగవంతుని యొక్క నామస్మరణలో ఉండాలి అని చెప్పాను అనమాట. అలాగా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనకి ఏదైనా ఆపదలు వస్తే ఆ, మనని పట్టించుకోవడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే అందరూ అదే ఆపదల్లో ఉన్నారు కాబట్టి. మనల్ని ఆపదల నుండి బయటపడేయాలంటే ఏ ఆపదలలో లేని అటువంటి వాడైతేనే మనల్ని ఆపదల నుండి బయటపడేయగలడు. కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు ఇంకా మన ఆపదని పట్టించుకోవడానికి సమయం ఎక్కడ ఉంది? అందు గురించి గృహస్థ జీవితాన్ని ఒక అంధకూపంలాగా వర్ణించడం జరిగింది. అంధకూపంలో పడ్డప్పుడు మన అరుపులు బయటకు వినపడవు. చాలా లోతుగా ఉంటుంది కాబట్టి మనకి ఏం కనపడదు, తినడానికి ఉండదు, ఆహారం తాగడానికి నీళ్లు కూడా ఉండదు. అందుకని ఈ గృహస్థాశ్రమం అనేటటువంటి అద్దం పడిపోయినప్పుడు మనుషులు ఏం చేయాలంటే దాని నుండి బయటపడడానికి వనం గతో యద్ హరిం ఆశ్రయేత, వనాన్ని ఆశ్రయించి ఆ శ్రీహరిని జపిస్తూ ఆయనని స్మరిస్తూ ఉంటే మనము దీని నుండి బయటపడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పాడన్నమాట. అంటే ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారంటే, గృహస్థ జీవితం ప్రవేశించిన తర్వాత కొంతకాలం గృహస్థ జీవి అనుభవిస్తూ మనం ఎప్పటికైనా కూడా ఆ శ్రీహరిని చేరుకోవాలనేటటువంటి ధ్యాసతోటి శ్రీహరిని స్మరిస్తూ ఇంకా కొద్దిగా జీవితం గడిపిన తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి పూర్తిగా శ్రీహరి గురించి ధ్యానము తపము చేస్తూ ఆయన యొక్క శరణాగతి తీసుకోవాలి అని చెప్పి ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నారనమాట. అది మన గృహస్థులందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సమస్తం శ్రీహరి నుండే వస్తుంది, సమస్తం ఆయనే అయి ఉన్నారు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకొని మనం ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి ఈ విషయాలు విషయాల్ని మనము వదిలిపెట్టడానికి, వాటి మీద ఉన్నటువంటి మమకారాన్ని వదిలిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే ఇంకా వాళ్ళ జీవితం హిత్వాత్మపాతం అయిపోతుంది అనమాట. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మ సాక్షాత్కారం గురించి ఆ, ఆ, ఒక ఆలోచననే ఉండదు. సో ఆ ఆ, వరాన్ని ఆశ్రయించి ఆ శ్రీహరిని ఏ విధంగా పూజించాలో కూడా ప్రహ్లాద్ మహారాజే చెప్పారనమాట. నవవిధ భక్తి అని మనకి ఇచ్చారనమాట. శ్రవణం, ఎవరికైనా తెలుసా నవవిధ భక్తి చెప్పండి. శ్రవణం, శ్రవణం కీర్తనం అర్చనం, విష్ణు కీర్తనం, స్మరణం ఆ, అర్చనం వందనం పాదసేవనం ఆత్మనివేదనం. వెరీ గుడ్. కీర్తనం విష్ణు పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ నవవిధ భక్తి ఏదైతే నవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఏమంటారంటే, ఇతి పుంసార్పిత విష్ణు భక్తశ్చేన నవలక్షణ, ఇది పుంసార్పిత విష్ణు భక్తశ్చేన నవలక్షణ క్రియతే భగవత్యధాం.
అదితముత్తమం తత్మన్యే అదితముత్తమం. ఎవరైతే ఈ యొక్క నవ లక్షణాలతో కూడుకున్నటువంటి భక్తిని దీంట్లో 9 లేదా ఏదో ఒకటి పట్టుకొని భగవంతునితో అనుబంధాన్ని, భగవంతుని మీద భక్తిని పెంచుకుంటారో వాళ్ళు, ఈ విధంగా భగవంతునికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు చాలా చాలా ఉత్తములని నేను గ్రహిస్తున్నాను, నేను ఆ చెబుతున్నాను అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. కానీ చాలా కష్టం ఈ ఈ యొక్క నవలక్షణాలు మనకి రావడము చాలా కష్టం. కానీ మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఏమంటారంటే మతీర్ణ కృష్ణే పరతో స్వతో వా మితో విపద్యేత గృహవ్రతానాం అధాత్త గోభిర్విషితం తమిశ్రం పునః పునః చర్విత చర్వనానాం అంటారనమాట. మన యొక్క బుద్ధి యందు, మన యొక్క మనస్సులో మన ప్రయత్నం ద్వారా కావచ్చు, లేదంటే ఇతరుల యొక్క బోధనల ద్వారా కావచ్చు, లేదా రెండిటి ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా ఆ శ్రీహరిని మనస్సులో నింపుకోవాలి. ఈ గృహస్థాశ్రమంలో ఉన్న మనందరం కూడా ఈ ప్రయత్నాల ద్వారా, మన ప్రయత్నము లేదా ఇతరుల యొక్క బోధనలు లేదా రెండిటి ద్వారా శ్రీహరి మన మనసులో నింపుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే ఆ అదితం గోబిర్ విషితం తమిశ్రం. లేకపోతే ఏం జరుగుతుందంటే ఈ ఇంద్రియాల యొక్క సుఖాలకే అలవాటు పడిపోయి వాటినే సుఖపెడుతూ విషితం తమిశ్రం, తాత్కాలికమైనటువంటి విషయ సుఖాల వెంబడి వెంపర్లాడుతూ తమిశ్రం అనేటటువంటి నరకం పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. నరకంలో పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ నరకంలో పడే అవకాశం ఉంది. ఒకవేళ మనం శ్రీహరిని మనస్సులో పెట్టుకునే ప్రయత్నం చేయలేదనుకో ఏం జరుగుతుందంట అంటే పునః పునః చర్విత చర్వనానాం, అనుభవించిందే మళ్ళీ మళ్ళీ అనుభవించాలని ఒక కోరికతోటి అలాగే అనుభవిస్తూ ఉంటాం. కానీ ఒక ఉదాహరణ చెప్తారనమాట మనకి శాస్త్రంలో. ఎడారిలో ఉండేటటువంటి ఒంటెలంట అవి ఏది పడితే అది తింటాయంట. కొన్నిసార్లు ముళ్ళ తీగలు కూడా తింటాయంట అవి. ఆ ముళ్ళ తీగలు తిన్నప్పుడు అవి నములుతూ ఉంటాయంట. నములుతూ ఉన్నప్పుడు ఆ ముళ్ళు తన యొక్క చిగురికి కుచ్చుకొని దాని నుండి రక్తం స్రవిస్తుందంట. రక్తం కొద్దిగా తీయగా ఉంటుంది. సో అది ఏం చేస్తుందంట అంటే మళ్ళీ మళ్ళీ దాన్నే నములుతూ తన రక్తాన్ని తానే ఆస్వాదిస్తుంది, తీయగా ఉందని చెప్పేసి అనుకుంటుందంట. పునః చర్విత చర్వనానాం. చర్విత అంటే నమలడం, చర్వనానాం అంటే మళ్ళీ మళ్ళీ నమలడం అన్నమాట. అంటే మన గృహస్థ జీవితంలో అనుభవించిందే మళ్ళీ మళ్ళీ, అది కష్టమైనా కూడా మళ్ళీ మళ్ళీ అనుభవించాలని అనుకుంటూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు ఒకవేళ మనము మతిర్న కృష్ణే పరతో స్వతో వా మితో విపద్యేత గృహవ్రతానాం, మన ప్రయత్నంతో లేదా ఇతరుల యొక్క బోధన ద్వారా లేదా రెండిటి ద్వారా ఆ శ్రీహరిని మనస్సులో నిలుపుకోకపోతే మళ్ళీ మళ్ళీ అనుభవించాలని పరితపిస్తూ ఆ దుఃఖాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తామని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, సో మనం ఆ శ్రీహరిని తెలుసుకోవాలి, ఆయన యందు భక్తి నిలుపుకోవాలి. సమస్తం ఆయనే అయి ఉన్నాడు, అసత్ విషయాలు కూడా ఆయన నుండే వస్తున్నాయి అని తెలుసుకోవాలి. కొందరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసి మళ్ళీ కొద్దిగా మిస్డైరెక్ట్ అయిపోతారు అనమాట. మనకి ఈ తపామ్యహం తర్వాత వచ్చినటువంటి శ్లోకం ఏం శ్లోకము? త్రైవిద్యామాం. ఓకే, సో వేదములు మొదటిగా ఒక్క వేదం ఉండేది. ఆ వేదం 3గా విభజించబడింది. ఋగ్, యజుర్, సామ వేదం. వాటిలో నుండి మళ్ళీ అథర్వణ వేదం అనేటువంటిది కలియుగంలో వ్యాస భగవానుడి యొక్క శిష్యుడు వాటి నుండి తీయడం జరిగిందనమాట. అలాగా 4 అయ్యాయి. ఒక వేదం 3 అయింది. మూడింటిని వ్యాస భగవానుడు 3గా విభజించాడు. ఆయన యొక్క శిష్యుడు మళ్ళీ వాటిల్లో నుండి ఇంకొక 4వ వేదాన్ని, ఉపవేదాన్ని, అథర్వణ వేదాన్ని రచించడం జరిగిందనమాట. అయితే ఈ
త్రైవిద్య, ఈ ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో త్రైవిద్య త్రైవిద్య మాం సోమపా పూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాది సురేంద్ర లోకాం అష్టంతి దివ్యాన్ దివి దేవభోగాన్. కొందరికి ఎంతో కొంత తెలివి ఉంటుంది, ఎంతో కొంత మంచితనం ఉంటుంది, ఎంతో కొంత భగవంతుని మీద జిజ్ఞాస ఉంటుంది. జిజ్ఞాస ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే వేదాల్ని ఆశ్రయిస్తారనమాట. ఈ త్రివేదాల్ని ఆశ్రయించి ఈ వేదాల్లో ఉన్న చెప్పినటువంటి మన వివిధ యజ్ఞ యాగాది క్రతువులని వాళ్ళు ఆచరిస్తారన్నమాట. అవి చేస్తూ చేస్తూ ఏం జరుగుతుందంటే వాటి ద్వారా ఉద్భవించేటటువంటి ఫలితాలనే అనుభవిస్తూ అవే శాశ్వతం అనుకునేటటువంటి ప్రమాదం కూడా ఉందన్నమాట. ఇక్కడ సోమప అని ఒక విషయం చెప్పారు. సోమప అంటే సోమం అనేటటువంటి ఒక ఆ, వృక్షం ఉండేదన్నమాట ఒకప్పుడు. ఇప్పుడు అది లేదు భూమి మీద. దాని నుండి ఒక రకమైనటువంటి రసాన్ని తయారు చేసి అది యజ్ఞంలో వాడేవారు. అలాగే ఇప్పటికీ కూడా ఎవరైతే స్వర్గాది లోకాలని చేరుకుంటారో వాళ్ళు ఈ సోమపానం చేస్తారని చెప్పేసి, మనం భూలోకంలో ఎలాగైతే మధురపానం అనేటువంటి మద్యం మనకి ఎలాగైతే ఉందో అలాగే స్వర్గవాసులకి సోమపానం ఉంటుందన్నమాట. భూలోకంలో లభించేటటువంటి మద్యం సేవిస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది. స్వర్గలోకంలో ఉన్నటువంటి సోమపానం సేవిస్తే మనకి శక్తి వస్తుందన్నమాట. సుఖాలను అనుభవించడానికి శరీరం ఇంకా ఇంకా ఉత్తేజితం అవుతుందన్నమాట. అయితే ఈ వేదాల్లో ఉన్నటువంటి విద్యని, ఈ త్రైవిద్యని యజ్ఞయాగాది క్రతువులు చేసి ఆ పుణ్య ఫలాలని అనుభవించడానికి ఉత్తమ లోకాలకి వెళ్తారనమాట కొందరు. వెళ్ళి అక్కడ చాలా కాలం ఆ ఉత్తమ లోకాలని అనుభవిస్తూ కానీ వేదములలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోరు. మనకి వేదములు భగవంతుడు ఎందుకు ఇచ్చారు అంటే క్రమక్రమంగా క్రమ పద్ధతిలో మనము భగవంతుని చేరుకోవడానికి ఇచ్చినటువంటి విద్య వేద విద్య. సో ఈ వేద విద్యల ద్వారా కేవలం ధర్మార్థ కామ వీటిని మాత్రమే, అందుకే కృష్ణ చెప్తారనమాట 2వ అధ్యాయంలో, ఎం ఇమాం పుష్పితం వచం ప్రవాదంత్య విపశ్చిత వేదవాదర్థాపార్థ నాణ్యత్ అస్థితి కించన కామాత్మనా స్వర్గపర జన్మ కర్మఫల ప్రధాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. చాలా చాలా చక్కటి పూల లాంటి సున్నితమైనటువంటి పదాలతో కూడుకున్నటువంటి వేదస్థుతులు ఏవైతే ఉన్నాయో అర్జున, అవి కేవలము మనకి కామాన్ని భోగాన్ని తీర్చుకోవడానికి మాత్రమే ఉన్నాయి అనేటటువంటి భావనలో చాలా మంది ఈ వేదాల్ని ఆశ్రయిస్తారు. కానీ నువ్వు మాత్రం ఆత్మ దీంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అర్జునుడికి చెప్తాడనమాట. దాన్ని ఎవరు పట్టించుకోరు. అలా పట్టించుకోవడం వల్ల కూడా మళ్ళీ ప్రమాదం జరుగుతుందన్నమాట. అలా పట్టించుకోకపోవడం ఎలా ఉంటుంది అంటే మన ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. ఏమని చెప్తారంటే తథా తథా సర్వ నాతే విదుం సర్వగతం హి విష్ణు, నాతే విదు సర్వగతం హి విష్ణు దురాశయాయే బహిరర్థమానినం అంధాయతందైర్ ఉపనీయమాన తేపి ఈశాం తంత్రయం ఉరుధాంని బద్ధః. సో ఎవరైతే తీవ్రమైనటువంటి విషయ సుఖాలకి అలవాటు పడిపోయి ఉంటారో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందట అంటే, ఇంకా నేను సుఖపడాలనుకున్నా అనుకోండి, ఎలా సుఖపడాలో నేను ఇంకొక ఆల్రెడీ సుఖపడుతున్నటువంటి వ్యక్తిని ఆశ్రయించి ఎలా సుఖపడాలో తెలుసుకుంటాను. అంతే తప్ప నేను సుఖపడాలి, నేను భోగభాగ్యాలు అనుభవించాలి, నేను ఇంద్రియ సుఖం చేసుకోవాలి అనే ఆలోచన నాకు ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తిని నేను ఆశ్రయించను. ఎందుకంటే అనవసరంగా దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే అనవసరంగా లేనిపోని మెంటల్ టెన్షన్ ఎందుకు, హాయిగా ఉన్నది అనుభవించక అనేటటువంటి భ్రమలో ఉంటానన్నమాట. సో శాస్త్రంలో మన భాగవతంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ విషయ సుఖాలను అనుభవించాలని అనుకుంటారో మళ్ళీ ఆ విషయ సుఖాల్ని
చాలా బాగా అనుభవిస్తున్నటువంటి ఇంకొక భోగి దగ్గరికి, ఒక భోగి ఇంకొక భోగి దగ్గరికి వెళ్తాడనమాట. భోగి యోగి దగ్గరికి వెళ్తే ఆ, యోగం తెలుస్తుంది, కానీ భోగి భోగి దగ్గరికే వెళ్తాడట. ఇది ఎలా ఉంటుందంటే అందా యతందైర్ ఉపనీయమాన, ఒక ఆ, మన దృష్టి సరిగ్గా పనిచేయనటువంటి ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోండి, తనకి దారి తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని, దృష్టి సరిగ్గా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకుంటే తాను ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ దిగబెడతారు. అదే ఆ దృష్టి సరిగా పనిచేయనటువంటి వ్యక్తి ఇంకొక దృష్టి పనిచేయనటువంటి వ్యక్తిని ఆశ్రయించాడు అనుకోండి, నేను ఫలానా చోటుకి వెళ్ళాలి నన్ను తీసుకెళ్ళండి అంటే ఏం జరుగుతుంది? రాంగ్ డైరెక్షన్, ఆ రాంగ్ డైరెక్షన్, డెస్టినేషన్ యూ కెనాట్ రీచ్. ఈ కెనాట్ రీచ్ అంటే ఒక అంధుడు ఇంకొక అంధుడిని ఆశ్రయిస్తే, తాను చేరవలసినటువంటి గమ్యానికి తీసుకెళ్ళండి అని ఒక అంధుడిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందంటే ఏమీ జరగదు, ఇద్దరు ఎక్కడికి వెళ్ళలేరు. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో విషయ సుఖాలకి అలవాటు పడినటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొక విషయ సుఖాలకి పడినటువంటి వ్యక్తినే ఆశ్రయిస్తే అదే జరుగుతుంది. వీళ్ళు ఎప్పటికీ కూడా ఈ దురాశయాయే బహిరర్థమానినాం. దురాశయాయే అంటే ఆ తీవ్రమైనటువంటి దురాశతో కూడుకున్నటువంటి ఆలోచనలతో బహిరర్థమానినాం, ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అర్థం అంటే ధనము, సుఖాలు, భోగభాగ్యాలను వీటిని అనుభవించాలనుకునే వాళ్ళు. మనకి చూస్తుంటాం సమాజంలో వ్యక్తి చాలా చాలా డబ్బులు సంపాదించాలని మళ్ళీ ఆ డబ్బులు సంపాదించే ఐడియాలు ఇచ్చే వాళ్ళ దగ్గరనే ఆశ్రయిస్తుంటాడు, కానీ డబ్బు సంపాదించిన డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటే తనకి 100% ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడు. ఇంకా ఎలా సంపాదించాలి, ఇంకా ఎలా ఆ డబ్బును అనుభవించాలి, భోగభాగ్యమైన ఇంద్రియ సుఖాలకి ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనే ఆలోచిస్తాడు తప్ప వాటిని ఏ విధంగా ఖర్చు పెడితే తన ఇహ పరలోకాల్లో సుఖంగా ఉండగలడు, భౌతిక ఆధ్యాత్మిక జీవితాలు ఎలా సుఖంగా ఉంటాయి, ఎలా సుఖంగా ఉండాలో తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నం చెయ్యడు. అలా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే తేపి ఈశాం తంత్రయం ఉరుధాంని బద్ధ. ఆ భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో 3 తాపాలని పెట్టాడు. ఏమేం తాపాలు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆ తాపాల గురించి చెప్పండి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక. వెరీ గుడ్. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఒకటి మన శరీరంలో నుండే నిరాశ నిస్పృహల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి క్లేశము, కష్టము. ఒకటి మన దేహ బంధువులు, మన ఇతర సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి కష్టము. ఇంకొకటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి కష్టము. ఈ త్రివిధ తాపాల ద్వారా ఎప్పుడూ బద్ధుడైపోయి కష్టపడుతూ క్లేశాలు అనుభవిస్తూనే ఉంటాడు. ఇవి కాక మళ్ళీ ఈ త్రిగుణాల ద్వారా, సత్వ రజస్తమో గుణాలు అనేటటువంటి ఈ త్రిగుణాల యొక్క ప్రేరణ ద్వారా కూడా మళ్ళీ మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో కష్టపడుతూనే ఉంటాడనమాట. కష్టపడుతూ పడుతూ చివరికి ఆ అత్యంత అద్భుతమైనటువంటి వేదాధ్యయనాన్ని కూడా మళ్ళీ ఆ ఇంద్రియ భోగం గురించే ఉపయోగించుకొని అప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ మనకి కృష్ణ ఏం చెప్పారు మళ్ళీ తేతాం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మం అనుప్రపన్నం గతాగతం కామకామ లభంతే. ఈ అత్యంత ఉత్తమమైనటువంటి ఈ వేద జ్ఞానాన్ని వేదంలో 2 విధాలుగా విభజించబడింది. ఒకటి జ్ఞానకాండ, ఒకటి కర్మకాండ అని. ఈ కర్మకాండ అనేటువంటిది ఏంటి అంటే మనము ఏ కర్మలు చేస్తే మనకి ఏం ఫలితం లభిస్తుంది, ఏ కర్మలు చేస్తే మనం ఉత్తమ లోకానికి వెళ్తాము, ఈ మొత్తం విశేషాలు కర్మకాండలో ఉంటాయి. జ్ఞానకాండలో మనం ఎవరము, అసలు ఈ మన ఏం తెలుసుకోవాలి, భగవంతుని ఏ విధంగా ఆశ్రయించాలి, భగవంతుని యొక్క గుణగణాలు, భగవంతుని యొక్క అంతర్లీనమైనటువంటి ప్రత్యక్షతని, వీటిని తెలిపేది జ్ఞానకాండ. ఓకే, సో కేవలం కర్మకాండనే ఆశ్రయించడం వల్ల, ఓకే, ఆ కర్మకాండ జరిపించే వాళ్ళని ఆశ్రయించడం వల్ల
అందాయితందైర్ ఉపనీయమానం జరుగుతుందన్నమాట. ఒక అంధుడు ఇంకో అంధుడిని దారి చూపించమని చెప్పేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ విధంగా కేవలం కర్మకాండను ఆశ్రయించడం వల్ల ఆ కర్మలు చేయడం వల్ల మంచిదే. దానివల్ల ఏం జరుగుతుందంటే తాత్కాలికంగా ఆ వ్యక్తికి ఉన్నత లోకాలకి వెళ్ళేటటువంటి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చి మళ్ళీ ఆ ఎప్పుడైతే ఆ పుణ్యఫలం కరిగిపోతుందో మళ్ళీ క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి జరుగుతుందన్నమాట. ఓకే. సో స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆ ఎలా మళ్ళీ మనుషుడు భూమి మీద పుడుతున్నాడు? పుణ్యం క్షయించిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటాం. ఓకే, వెరీ గుడ్. కర్మఫలం అయిపోయిన తర్వాత కర్మఫలము ఓకే వల్ల పుట్టిన ఓకే, చాలా రహస్యమైనటువంటి విషయం నేను ఈరోజు చెప్తాను మీకు. ఈ పుణ్యం ఎలా క్షయం అవుతుంది? భక్తి చేయడం వల్ల. ఆ, పుణ్యం ఎలా క్షయం అవుతుంది? ఎలా కరిగిపోతుంది పుణ్యం? అంటే మనం భోగాలు భౌతికంగా అనుభవించడం. భోగాలను చేసిన భోగాలు పుణ్యము అనుభవించడం. ఆధ్యాత్మిక వెళ్ళినప్పుడు అక్కడక్కడ సేమ్ అయిపోతే మళ్ళీ రివర్స్ భౌతికంగా వచ్చేస్తాం ప్రభుజీ. ఓకే అక్కడ ఆనందానుభూతులు చేయటం వల్ల అక్కడికి వెళ్ళి మళ్ళీ మనము దేవుని ముందు చేయకుండా వచ్చిన కర్మఫలాన్ని అనుభవించే దాంట్లో ఉంటాం. దాని ఓకే ద్వారా ఓకే. కర్మక్షయం సో అవుతుంది. ఇది మనకు ఒక జనరల్ అండర్స్టాండింగ్ మనకి ఏమని ఉంది అంటే కృష్ణ ఆ, ప్రభుజీ, చెప్పండి మాతాజీ. మనం ఒక రెస్టారెంట్ లో హోటల్లోనే కొంత డబ్బులు కట్టి కొన్ని రోజులు ఉండిన తర్వాత డబ్బులు అయిపోయాక అలా ఇంటికి ఎలా తోలిస్తారు, బయటికి ఎలా పంపించేస్తారో అలాగే మన పుణ్యం క్షీణించిపోతే మనం స్వర్గలోకాల నుండి కింద అదం లోకాలకు వచ్చేస్తామని. వెరీ గుడ్. సో మనకి జనరల్ అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఏంటి అంటే మనం డబ్బులు పెట్టుకొని ఓ రెస్టారెంట్కు లేకపోతే ఫారిన్ కంట్రీకి వెళ్ళామనుకోండి, ఆ డబ్బులన్నీ అయిపోతే మళ్ళీ తిరిగి వచ్చేయాలి. ఎలాగైతే తిరిగి వచ్చేస్తామో అదే విధంగా స్వర్గానికి పుణ్యం కట్టుకుని అక్కడికి వెళ్ళి పుణ్యం అంతా అయిపోయిన తర్వాత కిందికి వచ్చేస్తామని చెప్పేసి ఒక జనరల్ అండర్స్టాండింగ్ ఉంది. అది తప్పు కాదు, కరెక్టే హరే కొంతవరకు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ఎస్ ప్రభుజీ. ఎస్ మాతాజీ. మనం ఇప్పుడు పుణ్యం చేసింది ఇంత పూర్వజన్మలో మనకు తెలుసో తెలియకనో కర్మలు చేస్తుంటాం కదా ప్రభుజీ. దానివల్ల ఈ చేసిన పుణ్యం అంతా కరిగి కరిగిపోతుంటది దానివల్ల. ఓకే, ఒక థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు అందరూ. సో కొంతవరకు కరెక్టే, కానీ అత్యంత రహస్యమైనటువంటి విషయాన్ని నేను ఈరోజు చెప్తాను. పుణ్యం ఎలా క్షయమవుతుందో ఒక ఇతిహాసిక ఉదాహరణ ద్వారా ఇది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. మనకి ఇతిహాసంలో మహాభారత ఈ మన చంద్రవంశంలో పుట్టినటువంటి గొప్ప మహారాజు యొక్క ఆ తర్వాతి తరాలలో జరిగినటువంటిదే ఈ మహాభారతం. ఓకే. ఈ మన కురువంశం యొక్క కర్త ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి మూలం ఎక్కడి నుండి మొదలైందో ఆయన పేరు యయాతి మహారాజు. ఈయన తండ్రి గారు నహుష మహారాజు. ఓకే, నహుషుడు మళ్ళీ మన మనువు యొక్క కుమారుల్లో ఒకరు. మనువు వివస్వంతుడి యొక్క కుమారుడు. వివస్వాను బ్రహ్మ యొక్క సృష్టి. ఇలాగా బ్రహ్మ నుండి మొదలైనటువంటి ప్రక్రియ చిన్నగా చెప్తున్నాను. సో ఈ యయాతి మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన జీవితంలో ఒక విచిత్రం జరిగిందనమాట. ఈయన చాలా గొప్ప మహారాజు, చాలా చక్కగా పరిపాలించేవాడు. ఈయన ఒక రోజు వేటకని వెళ్ళాడనమాట. వేటకని వెళ్తే ఒక దగ్గర ఒక బావిలో ఒక స్త్రీ పడిపోయి ఉంది, దిగంబరంగా పడిపోయి ఉంది అనమాట. పడిపోయి ఉండి కాపాడండి కాపాడండి అంటుంటే ఈయన ఏదో సహాయం చేయాలనే దృక్పథంతో ఆ స్త్రీని పైకి లాగడం జరిగిందనమాట. తన యొక్క బట్టలు ఇచ్చి ఆ స్త్రీని చేతి పట్టుకొని పైకి లాగడం జరిగిందనమాట. ఆ స్త్రీ ఎవరు అంటే ఆవిడ పేరు దేవయ్య అని. ఆవిడ శుక్రాచార్యుల వారి యొక్క కుమార్తె. ఈ శుక్రాచార్యులు ఎవరో మనకు తెలుసు. మనకి నవగ్రహాల్లో శుక్రగ్రహం ఏదైతే ఉందో దాన్ని అధిష్ఠించినటువంటి దేవత ఈ శుక్రాచార్యుడు. ఆయన అసుర గురువు, కానీ నవగ్రహాల్లో ఒకరు. ఓకే. ఈ శుక్రాచార్యుల యొక్క కుమార్తె దేవయాని. ఈ దేవయానికి ఇంకొక మిత్రురాలు ఉండేదన్నమాట. ఆవిడ పేరు శర్మిష్ఠ. ఈ శర్మిష్ఠ ఈ ఆ ఆ రాజ్యాన్ని ఏ రాజ్యంలో అయితే శర్మిష్ఠ ఉందో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యొక్క కుమార్తె శర్మిష్ఠ. ఈ శర్మిష్ఠ దేవయానులు ఇద్దరు కూడా స్నేహితురాళ్ళు. ఈ దేవయాని వాళ్ళ నాన్నగారు శుక్రాచార్యులు ఆ రాజు దగ్గర, ఈ శర్మిష్ఠ వాళ్ళ నాన్నగారికి ఆచార్యులు, గురువులు అన్నమాట. సో వీళ్ళిద్దరు చక్కగా ఆడుకున్నారు. ఓ రోజు జలక్రీడలు ఆడారు చాలా మంది అమ్మాయిలతోటి. అయితే జలక్రీడలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బట్టలు వేసుకునే క్రమంలో ఈ శర్మిష్ఠ బట్టలు దేవయాని బట్టలు శర్మిష్ఠ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు శర్మిష్ఠ అంటే రాజు కూతురు కాబట్టి కాస్ట్లీ బట్టలు ఉంటాయి.
ఈ దేవయాని చాలా బాగున్నాయి ఏదో పొరపాటుగా వేసుకున్నా కానీ ఉండనీలే అని చెప్పేసి ఆవిడ అంటుంది. ఆవిడ అనగానే ఇది శర్మిష్టకి చాలా కోపం వస్తుంది. అంటే నేను రాజుని, మా నాన్నగారి దగ్గర మీ నాన్నగారు పనిచేస్తున్నారు, మా నాన్నగారు జీతం ఇస్తే మీ నాన్నగారు బతుకుతున్నారు, అలాంటి సేవకులు మీరు మాకు నా బట్టలు నువ్వు వేసుకుంటావు అని చెప్పేసి తనని బలవంతంగా బట్టలు ఊడదీసి నూతిలో నూకేస్తుంది అనమాట, పడేస్తుంది. ఆవిడకి చాలా కోపం వస్తుంది. అలా పడున్నటువంటి అసహాయురాలైనటువంటి ఆవిడ్ని యయాతి మహారాజు వచ్చి కాపాడుతాడు. కాపాడగానే ఇంక ఈవిడ యయాతి మహారాజు చాలా అందంగా ఉంటాడు, ఆయన మీద మనసు పెట్టుకొని ఆయన పెళ్లి చేసుకోమని అడుగుతుంది అనమాట. నేను పెళ్లి చేసుకోమని అడగానే ఆవిడ ఈయన అంటాడు, నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి, అసలు మీరు ఎవరో నాకు తెలియదు, మొట్టమొదటిసారి చూస్తున్నా అంటే నా పాణిగ్రహం చేశారు కదా మీరు, చేయబట్టుకున్నారు కదా మీరు అని అంటుంది అనమాట. అనగా నేను ఏదో సాయం చేద్దామని చేయబట్టుకున్నానంటే ఈవిడంటుంది, లేదు లేదు నాకు నాకు మీరంటే ఇష్టము, మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, లేదంటే మా నాన్నగారికి చెప్తా అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తుంది, శుక్రాచార్యుల వారికి. ఆయన అసుర గురువు, ఆయన ఎక్కడ శపిస్తాడో అని నేను తప్పక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది, దేవయానిని, శుక్రాచార్యుల వారి యొక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆ ఈ దేవయానికి శర్మిష్ఠ మీద చాలా పగ ఉంటుందన్నమాట, తనని అవమానించిందని చెప్పి. ఇది శర్మిష్ఠ తను చేసినటువంటి తప్పుని ఆ తెలుసుకొని తెలుసుకొని ఈ దేవయానికి క్షమాపణ చెప్పి వేడుకుంటుందని, మన్నించు నా తప్పు అయిపోయింది అని చెప్పి ఆవిడ సద్గుణంతో ఆవిడ యొక్క పాదాల మీద పడుతుంది. కానీ అయినా కూడా ఆవిడ వదిలిపెట్టదు. ఈ దేవయాని ఏం చేస్తుందంటే, నాకు నువ్వు బ్రతికున్నంత కాలం నాకు దాసిగా ఉండాలి అని అంటుందన్నమాట. అనగానే ఇంకా తప్పదు, మహారాజు యొక్క గురువు శుక్రాచార్యుల వారు ఒకవేళ వీళ్ళ అమ్మాయి యొక్క కోరిక నేను తీర్చకపోతే నన్ను నా రాజ్యాన్ని శపిస్తాడు అని చెప్పి భయపడి ఆ శర్మిష్ఠ వాళ్ళ నాన్నగారు ఈవిని పంపిస్తారు దాసిగా దేవయాని దగ్గరికి. అయితే కాలక్రమంలో ఏం జరుగుతుందంటే, ఒక రోజు దేవయాని లేనప్పుడు దేవయానికి యయాతి మహారాజు కలిపి కొందరు కుమారులు పుడతారనమాట, ముగ్గురు కుమారులు పుడతారనమాట. ఒకరోజు దేవయాని పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ యయాతి మహారాజు ఈ శర్మిష్ఠతోని శారీరకంగా కలుస్తాడు. కలవడం వల్ల ఈ శర్మిష్ఠకు కూడా ఇద్దరు కుమారులు పుడతారు. చాలా కాలం అయిన తర్వాత దేవయాని తిరిగి వచ్చిన తర్వాత తను తెలుసుకుంటుంది, తను లేని సమయంలో భర్త శర్మిష్ఠతో కలిసి ఇద్దరు సంతానాన్ని కన్నాడని చెప్పేసి. చెప్పగానే అప్పటికే పిల్లలు మంచి వయసులోకి వస్తారు. చాలా కాలం శర్మిష్ఠ దాచిపెడుతుంది. దేవయాని ఎప్పుడు అడుగుతుంది, ఈ పిల్లలు ఎవరు, నీకు ఎలా పుట్టారు అని అడుగుతుంది. కానీ దేవయాని మన శర్మిష్ఠ చెప్పదు దేవయాని తోటి. చాలా కాలం చెప్పకపోయేసరికి సరేలే ఆవిడ రహస్యం ఎంతో అనుకొని ఆవిడ అడగదు. కానీ పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ ఈ యయాతి మహారాజు యొక్క పోలికలు వాళ్ళలో కనిపిస్తుంటాయి అన్నమాట. కనిపించేసరికి ఈవిడకి చాలా అనుమానం ఇంకా బలపడుతూ ఉంటుందన్నమాట. అరే మా ఆయన పోలికలు వీళ్ళలో ఉన్నాయేంటి, ఈ పిల్లల్లో ఉన్నాయేంటి అని బలపడుతుంది. ఒకరోజు ఆ ఈ దేవయాని లేదనుకొని శర్మిష్ఠను యయాతి మహారాజ్ ఇద్దరు ఏకాంతంలో కలుస్తారనమాట. కలిసినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడతారు. అప్పుడు ఇంకా దేవయానికి కన్ఫర్మ్ అయిపోతుంది, సో మా ఆయన యయాతి మహారాజు వల్లనే ఈ శర్మిష్ఠ మా ఆయనని వలలో వేసుకొని ఇవి ఇద్దరు పిల్లల్ని కన్నది అని చెప్పేసి ఆవిడకి కన్ఫర్మ్ అయిపోతుంది. అయిపోగానే అప్పుడు వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది అనమాట. నాన్న మీ అల్లుడు గారు ఇంత ఘనకార్యం చేశారు, నన్ను మోసం చేశారు అది అని ఏడుస్తుంది. ఏడవగానే వాళ్ళ నాన్న శుక్రాచార్యుల వారు వస్తారనమాట. వచ్చి నీకు యవ్వనం ఉందన్న గర్వంతో నా కూతుర్ని వదిలిపెట్టి ఇంకొక ఆవిడ నువ్వు ఆ తో శరీర సాంగత్యం పెట్టుకున్నావు కాబట్టి నీ యవ్వనం పోయి నువ్వు పరమ వృద్ధుడు అయ్యే విధంగా నేను శపిస్తున్నానని చెప్పేసి శపిస్తాడు. శపించగానే వెంటనే యయాతి మహారాజు వృద్ధుడైపోయి శరీరం మొత్తం ముడతలు పడే విధంగా తయారైపోతాడు. తెల్ల వెంట్రుకలు పళ్ళు ఊడిపోయి ఆ విధంగా తయారైపోతాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ దేవయాని ఏడుస్తుంది, నాన్నగారు మీరు మీ అల్లుడికి శాపం ఇచ్చారా, నాకు శాపం ఇచ్చారా, నాకు అర్థం కావట్లేదు, మీ అల్లుడు వృద్ధుడైతే నేను ఆయనతో ఎలా సుఖపడాలి అని ఆవిడ అంటుంది. యయాతి మహారాజు కూడా, అయ్యా నన్ను క్షమించండి, నా వల్ల తప్పు జరిగింది, నేను ఏదో తెలియక ఒకానొక బలహీనమైన క్షణంలో అలా చేయడం జరిగింది, కానీ ఇంత ఘోరమైన శాపం ఎలా ఇస్తారు మీరు నాకు అని ఆయన కూడా వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు శుక్రాచార్యుల వారు కరుణించి ఆయన ఒక మార్పు చేస్తారనమాట. నీకు ఇచ్చిన శాపాన్ని నేను కొద్దిగా మార్పు చేస్తున్నాను, ఎవరైనా గనుక నీ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే నువ్వు వాళ్ళ యవ్వనం స్వీకరించి నీ వృద్ధాప్యాన్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు,
అలాగా నువ్వు నీ ఇష్టం వచ్చినంత కాలం యువకుడిగా బ్రతికి తిరిగి మళ్ళీ నీ వృద్ధాప్యాన్ని ఆ యువకుడికి ఇచ్చేయచ్చు అని చెప్తాడనమాట. చెప్పగానే ఈ యయాతి మహారాజ్ ఏం చేస్తాడంటే, ఆయనకి ఇంకా చాలా ధార్మికుడే, ధర్మబద్ధంగా జీవిస్తాడు, మంచి వ్యక్తి. ఆ ఆ, ఒక బలహీన క్షణంలో అలాగా జరిగింది తప్ప ఆయన ఎప్పుడు అధార్మికంగా పరిపాలించలేదు రాజ్యాన్ని. అయితే ఈ యయాతి మహారాజ్ ఏం చేస్తాడంటే, వయస్సులో ఉన్నటువంటి తన కుమారుల దగ్గరికి వెళ్ళి అందరినీ అడుగుతాడనమాట. ఫస్ట్ ఈ యొక్క యయాతి మహారాజు కుమారులు ఎవరు అంటే, దేవయానికి పుట్టినటువంటి కుమారులు మహారాజు యదు మహారాజు, దుర్వసుడు, అలాగే ఆ అను అనుడు. ఈ శర్మిష్ఠకి యయాతి మహారాజు పుట్టినటువంటి పుత్రులు ఎవరంటే దృహ్యువు, అలాగే ఆ మన పురూరవుడు. సో ఫస్ట్ యదు మహారాజ్ దగ్గరికి వెళ్తాడు. యదు దగ్గరికి వెళ్ళి, ఒరే నా వృద్ధాప్యం స్వీకరించి నీ ఇవ్వనం నాకు ఇవ్వరా అంటే ఆయన తిరస్కరిస్తాడు అన్నమాట. నాన్నగారు ఏంది, ఎవరైనా కూడా యువకుడిలా ఉండాలనుకుంటారు కానీ వృద్ధుల్లా ఎవరు ఉండాలనుకుంటారు, మీరు ఆల్రెడీ మీకు చాలా కాలం పరిపాలించారు కాబట్టి ఇంకా మీకు ఆశ తీరలేదు, నేను నా యవ్వనం ఇవ్వనమని ఇవ్వను అని చెప్పేసి యదు మహారాజ్ అంటాడు. తర్వాత తుర్వసు కూడా అలాగే అంటాడనమాట. గృహ్యుడు కూడా అలాగే అంటాడనమాట. అనూడు కూడా అలాగే అంటాడనమాట. కానీ పురూరవుడు మాత్రం, నాన్నగారు మీకు అనుభవించాలనిపించినంత కాలం మీరు నా యవ్వనాన్ని మీరు అనుభవించండి, మీ వృద్ధాప్యం నాకు ఇవ్వండి, నాకేం బాధ లేదు, మీ ఆజ్ఞ పరిపాలించడమే నా యొక్క ధర్మం అని చెప్పి మనస్ఫూర్తిగా తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని స్వీకరించి ఆ యయాతి మహారాజ్కి యవ్వనాన్ని ఇచ్చేస్తాడు. అప్పుడు యయాతి మహారాజ్ ఏం చేస్తాడంటే, మాట వినని తన కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ రాజ్యభ్రష్టుల్ని చేసేస్తాడనమాట. మీకు నేను రాజ్యంలో భాగం ఇవ్వను, నా రాజ్యాన్ని నా తర్వాత పరిపాలించేటటువంటి హక్కు కేవలం పురూరవుడికి మాత్రమే ఉంది, ఎందుకంటే వాడే నా మాట విన్నాడు అని చెప్పి మిగతా వాళ్ళని శపించేస్తాడనమాట. మీకు రాజ్యాధికారం లేదని చెప్పేస్తాడనమాట. వాళ్ళకి తర్వాత ఏదో చిన్న చిన్న రాజ్యాలు ఇస్తారు, కానీ పరిపూర్ణంగా చక్రవర్తిత్వాన్ని ఇవ్వడనమాట. ఈ మన గంగ నుండి యమునా నదీ తీరంలో ఉండే ఈ రెండు నదుల మధ్యలో ఉండే మొత్తం రాజ్యాన్ని తన కొడుకైనటువంటి పురూరవుడికి అభిషిక్తుని చేస్తాడనమాట. ఈ విషయం నచ్చక ఇద్దరు వెళ్ళిపోతారు, తన కుమారులు. వాళ్ళు ఎవరంటే తుర్వసుడు, తర్వాత అనూడు. ఈ తుర్వసుడు ఎక్కడికి వెళ్తాడంటే ఎడారి ప్రాంతాలకు వెళ్ళి ఆయన ద్వారా ఉత్పన్నమైనటువంటి ప్రజలే యవనులు అంటారనమాట. ఆ యవనులే కాలక్రమంలో తురువసుడి పేరు మీద తురుక వాళ్ళు అయ్యారనమాట. అలాగా తురుక మతం అనేటువంటిది తుర్క దేశంలో తుర్వసుడి ద్వారా పుట్టడం జరిగింది. ఈ అనువుడు మన మలేచ్య దేశాలకు వెళ్ళి, అంటే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ తన యొక్క సంతానాన్ని వృద్ధి చేశాడనమాట. సో ఈ అనువుడి వల్ల మలేచ్య జాతి పెరిగింది. మలేచ్యులు అంటే యూరోపియన్ కంట్రీస్లో ఉండే వాళ్ళందరినీ కూడా మలేచ్యులు అంటారనమాట. ఈ మలేచ్యులు ఈ అనువుడి యొక్క సంతానం అనమాట. ఆయన ద్వారా మెల్లమెల్లగా అక్కడ జనాలు పెరిగిపోయారనమాట. సో యయాతి మహారాజు యొక్క ఇద్దరు కుమారులు తుర్వసు వల్ల తుర్క వాళ్ళు, అలాగే అనువుడి వల్ల ఈ మన మలేచ్యులు యూరోపియన్స్ పుట్టడం జరిగింది. అలాగా జరిగిపోయిన తర్వాత ఈ యయాతి మహారాజు చాలా కాలం అనుభవిస్తూ ఆయన ఎన్నో సుఖాలు అనుభవిస్తూ చివరికి ఆయన ఒక సత్యం తెలుసుకున్నాడు అనమాట. ఏమని అంటే, యథా పృథివ్యాం బ్రీహీయవం హిరణ్యం పశు స్త్రీయః ఏకస్యాపి న పర్యాప్తం తస్మాత్ తృష్ణం పరిత్యజేత్ అని ఒక చక్కటి విషయాన్ని చెప్పాడనమాట. దాని అర్థం ఏంటి అంటే, ఇది మహాభారతంలో ఉందన్నమాట. ఇదంతా ఈ వృత్తాంతం అంతా ఈ భూమిపై ఉన్న ధాన్యాలు, బంగారము, పశువులు, స్త్రీలు అన్నీ స్వీకరించిన అవి అవి ఒక్కనికి చాలవు. అందువల్ల ముందు కోరికను విడిచిపెట్టాలి. ఎవరైతే తీవ్రమైనటువంటి అనుభవించాలనేటటువంటి కోరికతో ఉంటారో, అలాంటి అంటే పరమ లోభత్వంతో ఉంటారు అనుభవించాలని,
అలాంటి వ్యక్తికి ఈ భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు, పశువులు, బంగారం ఇవన్నీ ఇచ్చినా కూడా చాలవంట. మనకి ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉందన్నమాట. ఏమని అంటే దెర్ ఈస్ ఎనఫ్ ఫుడ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్, బట్ నాట్ ఫర్ వన్ మ్యాన్స్ గ్రీడ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలందరికీ సరిపడేటటువంటి ఆహారం ఉంది, కానీ ఒక్క వ్యక్తి యొక్క లోభత్వానికి సరిపడేంత ఆహారం మాత్రం ఈ ప్రపంచం లేదు. ఎందుకంటే లోబి ఎలా ఉంటుందంటే ఎంత ఇచ్చినా నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతుంటాడు అనమాట. సో ఆ సత్యాన్ని యయాతి మహారాజ్ తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని ఇంకా ఎంతకాలం అని అనుభవించాలి అని చెప్పి ఆ యవ్వనాన్ని మళ్ళీ తన కొడుకు పురూరుడికి ఇచ్చేసి తన వృద్ధాప్యాన్ని స్వీకరించి ఆయన ఆ వనాలకి వెళ్ళిపోతాడనమాట. ఇందాక ప్రహ్లాద్ మహారాజ్ మనకు చెప్పాడు కదా, శరీరం వచ్చిన తర్వాత వనానికి వెళ్ళి ఆ హరిని ఆశ్రయించాలని. కానీ ఈ యయాతి మహారాజు హరిని ఆశ్రయించలేదు. ఆయన తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు, పుణ్యకర్మలు చేశాడు. చేయడం వల్ల ఆయనకి గొప్ప పుణ్యఫలం దక్కింది. దక్కి ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉత్తమమైన స్వర్గలోకాలకి, ఏ ఏ లోకాల్లో తిరిగాడంటే ఆయన స్వర్గలోకంలో, బ్రహ్మలోకంలో, మన ఇంద్రలోకమైనటువంటి అమరావతిలో, ఇలాగా ఒక్కొక్క లోకాల్లో 1000 దివ్య సంవత్సరాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి భోగభాగ్యాలను అనుభవించి మళ్ళీ చివరికి ఇంద్రుడి యొక్క ఏకాంత నగరమైనటువంటి నందనవనమైనటువంటి ఒక నగరంలో, ఆ స్వర్గాది లోకాల్లో ఉన్నటువంటి ఒకనొక నగరంలో 10 లక్షల సంవత్సరాలు ఈయన సుఖాలను అనుభవిస్తాడనమాట. ఇలా అనుభవిస్తూ ఉన్నప్పుడు ఓ రోజు ఏం జరుగుతుంది అంటే ఇంద్రుడు ఇతన్ని పిలిచి అడుగుతాడనమాట యయాతి మహారాజుని. ఏమని అంటే, యయాతి మహారాజా, మీరు చాలా చాలా గొప్ప తపస్సు చేసి వచ్చారు కదా, ఏ విధంగా తపస్సు చేశారో మీరు చెప్పండి అని అడుగుతాడనమాట. యయాతి మహారాజ్ ఎలా భూమి మీద ఉన్నప్పుడు తన వృద్ధాప్య శరీరాన్ని స్వీకరించి ఏ విధంగా ఉపాసన చేశాడు తెలుసా? వనప్రస్థాశ్రమంలో కొన్ని సంవత్సరాలు కేవలం వాయుభక్షణం చేశాడు, కొన్ని సంవత్సరాలు కేవలము ఎండుటాకులు మాత్రమే తిన్నాడు, కొన్ని సంవత్సరాలు తన చుట్టూ అగ్నిని పెట్టుకొని ఆ మధ్యలో ఈయన నిల్చొని తపస్సు చేశాడనమాట. కొన్ని సంవత్సరాలు కేవలం నీటిని మాత్రమే స్వీకరించాడు. అలాగా కఠోరమైనటువంటి తపస్సులు చేశాడనమాట. ఇవన్నీ చెప్పి ఆయన ఏమంటాడంటే, అసలు ఈ భూమి మీద కావచ్చు, ఆకాశంలో కావచ్చు, ఇంకెక్కడ ఈ సమస్త లోకాల్లో ఎక్కడ కూడా నాలాగా తపస్సు చేసినటువంటి వ్యక్తి లేనే లేడు అని యయాతి మహారాజ్ అంటాడనమాట. చెప్పగానే అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే, మీరు మీ తపోగర్వం చేత మీకంటే అధికులు, మీకంటే తక్కువ వాళ్ళు, మీకంటే సమానులని మీరు అవమానించారు. మీకంటే అధికులు, మీకంటే సమానులు, మీకంటే తక్కువ తపస్సు చేసిన వాళ్ళ యొక్క ప్రభావం మీకు తెలియక మీరు తపోగర్వం చేత వాళ్ళని అవమానించారు, మిమ్మల్ని మీరు స్తుతించుకున్నారు. కాబట్టి మీరు స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయారు, మీ పుణ్యం మొత్తం క్షయమైపోయింది అని చెప్పి స్వర్గంలో నుండి నువ్వు పడేస్తారనమాట ఆయన్ని. అప్పుడు స్వర్గంలో నుండి పడేస్తారనమాట. ఇప్పుడు యయాతి మహారాజ్ స్వర్గంలో నుండి ఎలాగా పడిపోయాడు? అహంకారము గర్వము వల్ల నేను నీ చేసినట్టు తపస్సు ఎవరో బాగా చేశాను, చేయలేరు, అలా చెయ్యరు. చేశాను, ఇలా చేశాను గర్వంతో అహంకారం ఆత్మస్థుతి చేసుకోవడం వల్ల ప్రభుజీ ఓకే. సో పుణ్యం ఇప్పుడు ఎలా క్షయమైపోయింది? అందరికంటే మనకి బాగా మనం చేశాను మనల్ని నేను. స్తుతించుకోవడం వల్ల. ఓకే, మనని మనం పొగడుకోవడం వల్ల, పొగడ్తలకి లోనవడం వల్ల పుణ్యం క్షీణించిపోయింది యయాతి మహారాజ్. ఓకే. సో ఆయన ఎంతో ఆయన బ్రతికున్నప్పుడు ఎప్పుడు కూడా అధర్మంగా పరిపాలించలేదు, అధర్మంగా బ్రతకలేదు, ధార్మికంగానే భోగభాగ్యాల్ని అనుభవించాడు. మళ్ళీ హరిని ఆశ్రయించలేదు, కానీ తపస్సు చేశాడు, ఆయన పుణ్యకర్మలను ఆచరించాడు.
ఓకే. ఆచార్య స్వర్గాది లోకాల యొక్క అర్హత పొందాడు. పొంది అక్కడ ఆ చాలా కాలం అనుభవించిన తర్వాత ఇంద్రుడితో మాట్లాడడం వల్ల తనని తాను పొగుడుకోవడం వల్ల డమాలని కింద పడిపోయాడు అనమాట. కానీ ఆయన ఒక అద్భుతమైనటువంటి కోరిక కోరుకున్నాడు అనమాట ఇంద్రుని. ఇంద్ర, నన్ను మీరు కిందకి పడేస్తూ ఉంటే నా కిందకి వెళ్ళిపోమని, నా పుణ్యం క్షీణించిపోయింది, మళ్ళీ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను పడేస్తున్నారు కదా. కానీ అదొక కోరిక. ఏంటి అంటే, నేను ఎక్కడ పడితే అక్కడ కాకుండా మళ్ళీ సత్పురుషుల మధ్యలో పడే విధంగా నన్ను అనుగ్రహించండి అని కోరుకుంటాడనమాట. సత్పురుషుల మధ్యలో నన్ను పడే విధంగా అనుగ్రహించండి అని కోరుకుంటాడనమాట. కోరుకోగానే స్వర్గంలో ఉండి పడిపోతూ పడిపోతూ ఒక జనలోకం అని సత్పురుషులు ఉండే ఒక లోకం ఉంటుందన్నమాట. ఆ లోకంలో పడిపోతాడు. ఆ సత్పురుషులు ఉండే లోకంలో ఏం జరుగుతుంది అంటే, అక్కడ అష్టకుడు అనే అక్కడ ఒక ఆ, సమూహం, సత్పురుష సమూహం ఉంటుందన్నమాట. ఆ సత్పురుష సమూహంలో అష్టకుడు అనే ఒక ఆయన ఉంటారనమాట. ఈ అష్టకుడు ఎవరు అంటే, ఈ యయాతి మహారాజు యొక్క ముని మనవడు. అయితే అది ముందుగా తెలియదు ఆయనకి. కానీ అతనితో మాట్లాడుతుంటే క్రమక్రమంగా ఈయన ఎవరు, ఈ సత్పురుష లోకంలో పడిపోయిన తర్వాత ఈ అష్టకుడు మిగతా సత్పురుషులంతా కూడా ఈయన అడుగుతారంట, మీరు ఎవరు, ఎక్కడ నుండి వస్తున్నారు, అసలు మీరెవరు, మీ పేరేంటి, ఇవన్నీ డీటెయిల్స్ అడిగితే అప్పుడు ఆయన చెప్తాడనమాట. నా పేరు యయాతి మహారాజు, నేను భూలోకంలో ఇన్ని సంవత్సరాలు ఇలా జీవించాను, జీవించిన తర్వాత తపస్సు చేశాను, తర్వాత స్వర్గాది లోకాలకు వెళ్ళాను, అక్కడ ఎన్నో సంవత్సరాలు అనుభవించి తర్వాత నేను ఇక్కడ పడిపోయాను అని చెప్తాడనమాట. అప్పుడు ఈ అష్టకుడు గ్రహిస్తాడు, ఈయన మా తాతగారు, మా అమ్మ వాళ్ళ తాతగారు, కాబట్టి మా ముత్తాతగారు ఈయన అని ఆయన గ్రహిస్తాడు. గ్రహించి అడుగుతారు, ఎందువల్ల మీరు స్వర్గంలో ఉండి పడిపోతున్నారంటే అప్పుడు చెప్తాడనమాట, ఓ రోజు నేను ఆ ఆత్మస్థుతి చేసుకున్నాను, దానివల్ల నా పుణ్యం మొత్తం క్షయించిపోయి నేను ఈ లోకంలో భూలోకంలో పడిపోవాల్సిన వాడిని, కానీ నేను సత్పురుషుల మధ్యలో పడిపోవాలని కోరుకోవడం వల్ల మీ లోకంలో పడిపోయానని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే, ఓహో అలాగా, అయితే మీకు ఎన్నో విషయాలు తెలుసు కదా, మీకు ఎంతో గొప్ప ఆ, జ్ఞానం ఉంది కదా, మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీరు దయచేసి వాటిని తీర్చండి అని అడుగుతారు. ఏంటి అంటే, అసలు మనుషులు మీరు చేసినట్టు పుణ్యాలు చేసి స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు భూమి మీద పుణ్యం క్షయమైపోయిన తర్వాత పుడతారు కదా, ఏ విధంగా జన్మిస్తారు వాళ్ళు అని అడుగుతారు అనమాట. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఈ అంతరిక్షంలో నుండి పడిపోతూ జీవులంతా కూడా నీటిని ఆశ్రయిస్తారు. నీరు ఆకాశం నుండి భూమి మీద పడ్డప్పుడు పంటలలో, కాయగూరల్లో, అలాగే పురుషుల యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది ఆహారం ద్వారా కావచ్చు, డైరెక్ట్గా నీటి ద్వారా కావచ్చు, పురుషుల యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది. అలాగా వెళ్ళిపోయినటువంటి నీరు పురుషులలో శుక్ర కణాల వీర్యం లాగా తయారైపోతుంది. అది మళ్ళీ స్త్రీతో కలిసినప్పుడు స్త్రీ శరీరంలోకి వెళ్ళి వాయువు ద్వారా గర్భాశయంలోకి ప్రవేశం జరుగుతుంది. అలాగే జీవుడు మళ్ళీ తల్లి గర్భంలో అన్ని అవయవాలను సంతరించుకొని తన పుణ్యకర్మల ద్వారా అది ఉత్తముల ఇంట్లో, లేదంటే అధముల ఇంట్లో, లేదంటే పశుపక్షాదుల యోనిల్లో పుట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనుషుడిలాగా సత్పురుషుల మధ్యలో పుడతాడో, సత్పురుషుల యొక్క సాంగత్యం తీసుకుంటాడో, అప్పుడు అతడు మళ్ళీ భగవంతుని యొక్క భక్తిని మొదలుపెట్టి ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు అని ఈ అష్టకుడికి చెప్తాడనమాట. అందుకే మనకి శ్రీమద్ భాగవతంలో ఆ చక్కటి విషయం ఉంది అన్నమాట. ఏమని చెప్తారంటే ప్రహ్లాద్ మహారాజు, ఈశామతిస్తావదురుక్రమాంఘ్రిం స్పృశత్యనర్థాపగమో యథర్థః మహీయసాంపాదరజోభిషేకం మహీయసాంపాదరజోభిషేకం నిష్కించనానాం నవృణీత యావత్ అని ఒక చక్కటి వర్ణన ఉందన్నమాట. ఎవరికైతే భగవద్ భక్తి లేదో, ఎవరి
ఎవరికైతే భగవద్భక్తి లేదో, ఎవరి మనస్సు అయితే తీవ్రంగా అనర్థాలతోటి నిండిపోయిందో, వాళ్ళు తరించాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే మహీయసాంపాదరజోభిషేకం నిష్కించనానాం నవృణేత యావత్. ఎవరైతే భగవంతుని చేరుకోవాలని తీవ్రమైనటువంటి ప్రయత్నం, ఆ శ్రీహరిని చేరుకోవాలని తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ, ఇంకా ఈ సృష్టిలో ఏ విషయం కూడా మాకు అవసరం లేదు, కేవలం భగవద్భక్తి తప్ప ఇంకా ఏ విషయం అవసరం లేదు అనేటటువంటి భాగవతోత్తముల యొక్క పదరజస్సుతో పద పాదాలలో ఉండేటువంటి రజస్సు అంటే పాద ధూళి ద్వారా వాళ్ళ శరీరం అభిషేకించబడుతుందో, ఎవరైతే పాపాత్ములై అనర్థ మనస్సుతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క శరీరము పరమ భాగవతోత్తముల యొక్క పాద రజస్సుతోని అభిషేకింపబడుతుందో, అప్పుడు వాళ్ళకి భగవద్భక్తి అనేటువంటి యొక్క బీజం పడి భగవద్భక్తిలో వాళ్ళు ముందుకు వెళ్ళి భగవంతుని ఆశ్రయం పొందేటటువంటి గొప్ప అదృష్టం వాళ్ళకి దొరుకుతుంది అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. దేవుడు మనుష్యుడు సమస్తం భగవంతుడు. మనం ఈరోజు తెలుసుకున్న శ్లోకాల క్రమంలో సమస్తం భగవంతుడే, అన్నీ ఆయన నుండే వస్తున్నాయి, సత్ అసత్ విషయాలకి కూడా ఆయనే కారణము అని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం గృహమనే అంధకూపంలో పడిపోయి నానా బాధలు అనుభవిస్తూ ఉంటాం. ఒకవేళ తెలుసుకునే ప్రయత్నంలో కొందరు మంచి వాళ్ళే ఉంటారు, చక్కగా మంచి పనులు చేస్తూ ఉంటారు, ఎలాగైతే వేదాల్లో నిర్వచించినటువంటి పుణ్యకర్మలను ఆశ్రయిస్తుంటారు. కానీ అది మాత్రమే సరిపోదు, దానికి ఇంకా అతీతమైనటువంటి ఆ నాతే విధం సర్వగతిం హి విష్ణు, విష్ణువే సర్వగతిం అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా కూడా వాటి వల్ల ఉత్పన్నమైనటువంటి పుణ్యఫలాలను అనుభవించి అవి క్షేమైపోయిన తర్వాత తనని తాను స్తుతించుకొని తన పుణ్యాన్ని తానే క్షయింపజేసుకొని మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. యయాతి మహారాజు ఈ భూలోకంని ఏమని చెప్పారు అంటే భౌమ్య నరకం అని చెప్పారనమాట. ఏమని చెప్పారు? భౌమ్య నరకం. సౌమ్య నరకం. మనం జీవిస్తుంది, మనం చాలా అద్భుతమైనటువంటి లోకంలో జీవిస్తున్నామని మనం అనుకుంటాం, కానీ ఇతిహాసంలో ఈ ప్రదేశాన్ని భౌమ్య నరకం అని చెప్పేసి వర్ణించడం జరిగింది అనమాట. ఈ మనుషులు ఇంకా యయాతి మహారాజ్ ఏం చెప్తారంటే అష్టకుడితో మాట్లాడుతూ, పుణ్యం క్షయమైనటువంటి మనుషులు కాకులు, గ్రద్దలు, నక్కలు, కుక్కలు తినేటటువంటి తినే అర్హతతో కూడుకున్నటువంటి శరీరాన్ని పొందుతారు ఈ భౌమ్య నరకంలో అని చెప్తారనమాట. అంటే మన శరీరము మనం శరీరంలో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని కాకులు, గ్రద్దలు తినేస్తాయి. అంటే మనుష్య శరీరం కాకులు, గ్రద్దలు తినేయడానికి అర్హత కలిగినటువంటి శరీరం. వాటికి ఆహారంగా ఈ శరీరం వాటికి ఆహారం. మనం ఈ శరీరంలో లేకపోతే అలాంటి శరీరాన్ని మనం పొంది ఈ భౌమ్య నరకంలో సంచరిస్తూ ఉంటాము అని చెప్తారనమాట యయాతి మహారాజు. సో అలాగా పుణ్యం క్షేమవ్వకుండా ఉండాలి, లేదంటే ఇంకా శాశ్వతంగా భగవంతుని చేరుకోవాలంటే మనకి భాగవతంలో ఇచ్చినటువంటి చక్కటి ఉదాహరణ ఏంటి అంటే మహీయసాంపాదరజోభిషేకం. పరమ భాగవతోత్తముల యొక్క పాదరజస్సు ని ఆశ్రయిస్తే మన శరీరం అంటే పాదరజస్సుతో మనం అభిషేకం చేసుకోవాలంటే ఏం లేదు, వాళ్ళ యొక్క పాదములకి మనం నమస్కరించి వాళ్ళ పాదములని మనము ఆశ్రయిస్తే అప్పుడు మనకి భగవంతుని యొక్క భక్తి బీజం అనేటువంటిది మన లోపల పడుతుంది. అలాగ మనం ధరించవచ్చు అని మనం తెలుసుకున్నాం. సో ముఖ్యంగా భగవంతుడు సమస్తమని తెలుసుకోవాలి. తర్వాత ఈ వేదంలో ఆ భగవద్ ధ్యానం అంతర్లీనంగా ఉంది, దాన్ని తెలుసుకోవాలి. కానీ పైన ఉన్నటువంటి కర్మకాండ
కి సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ పుట్టే అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని మనం సారవంతంగా ఈ రోజు శ్లోకాల్లో తెలుసుకోవాలి అన్నమాట. ఓకే, సో హరే కృష్ణ. క్షమించండి, సమయం ఎక్కువైపోయింది, 7:41. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణామ్. మంచి విషయాలు చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండత్ కృష్ణ ప్రణామ్. ప్రభుజీ, ఎస్ ఇప్పుడు మాతాజీ. ఆ ఋషి అతను తపస్సు చేసి అలాగా వెళ్ళడం వల్ల అతని ఆత్మస్థుతి చేయడం వల్ల వచ్చేసారు కదా ప్రభుజీ. ఎస్ మామూలుగా మన భౌతికంగా ఉన్న తపస్సు చెయ్యరు గాని కొన్ని పుణ్యకార్యాలు చేస్తారు. ఎస్ అలా చేయడం వల్ల వాళ్ళ పుణ్యం అయిపోయిన తర్వాత వాళ్ళ భూలోకంకి వచ్చేస్తారు కదా ప్రభుజీ మళ్ళీని. ఎస్ అవును మాతాజీ. అయితే హరే కృష్ణ, వినపట్లేదు. ఏమంటున్నారు ప్రభు? ఏ అతి పరంపర అంటే ఆయన కొడుకు ఎంతవరకు యాతి మహారాజు యొక్క పరంపర చెప్పమంటున్నారా? ప్రభుజీ, అవును ప్రభుజీ. ఓకే, అంటే యాతి మహారాజ్ తర్వాతనా లేకపోతే ఆయన కంటే ముందా? ఆయన తర్వాత నుంచి ఏ ఆది నుంచే కిందకి ఎలాగా. అచ్చా, ఏయాతి నుండి కింద. ఏయాతి తర్వాత పురూరోడు, ఆయన తర్వాత చాలా తరాల తర్వాత మళ్ళీ భీష్ముడు, అలాగే వీళ్ళందరూ వస్తారనమాట. అది మహాభారతం చంద్రవంశం యొక్క చార్ట్ అని ఉంటుంది ఒకటి, దాంట్లో ఉంటుంది ప్రభు. చాలా మంది పేర్లు ఉంటాయి, చాలా మంది ఉంటారు. ఆయన తర్వాత పురూరోడు తర్వాత మళ్ళా భరత మహారాజు కూడా, మన భరత మహారాజు తర్వాత భరత మహారాజు యొక్క తండ్రి దుష్యంతుడు. హరే కృష్ణ. చార్ట్ పెడతాను మీకు, దానిలో చూసుకోండి. ఓకే ఓకే, హరే కృష్ణ. ఓకే, ఎస్. కోట ఉషా మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. లేదు ప్రభుజీ, లేదు. ఓకే, థ్యాంక్ యూ. పావనికి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పావనికి మాతాజీ, మీ ప్రశ్న. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండత్ ప్రణామం. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే ప్రభుజీ, మనం ఇప్పుడు భౌతికమైన క్లేశాలు అంటే ఆది భౌతిక, ఆది దైవిక ఇలా ఉన్నాయి. అది కాకుండా మనకి త్రిగుణాల ద్వారా కూడా ఉంటుంది, సత్వ రజో తమో గుణం. ఈ రెండు ఇంటర్లింక్డా, లేకపోతే మనం మామూలుగా చెప్పినట్టు చాతుర్వర్ణం సృష్టి అన్నట్టు త్రిగుణాల కర్మ మనం చేసే కర్మల బట్టి 4 వర్ణాల్లో పడుతున్నాము, పడుతూ కూడా ఈ ఆది దైవిక, ఆది భౌతిక అనేవి ఎదుర్కోవాలా? రెండు ఇంటర్లింక్డా, లేకపోతే ఏది ఎక్కువ అంటే ఇంపాక్ట్ దేని ద్వారా ఎక్కువ వస్తుంది అనేది తెలుసుకుందాం. ఓకే, వెరీ గుడ్. మంచి ప్రశ్న మాతాజీ. సో 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు. ఓకే, ఇది ఒక విషయం. ఇంకొక విషయం సత్వ రజస్తమో గుణము, ఇది ఒక విషయం. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది, లేదంటే రెండు కలిసిపోయి ఉంటాయా అనేటువంటిది మాతాజీ యొక్క ప్రశ్న. అయితే ఈ రెండు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాయి. అయితే మనుష్యుడు ఏ విధంగా అయితే ఈ త్రిగుణాల ద్వారా ప్రేరేపితుడై ఉంటూ ఉంటాడో, ఒకటి ఆది దైవిక విషయం అనేటువంటిది అది ఈ త్రిగుణాలతో కనెక్ట్ అయి లేకున్నా కూడా అది కంపల్సరీ మనం అనుభవించాల్సిందే. కానీ ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక ఏదైతే ఉందో ఇవి మాత్రం మనుషుల యొక్క త్రిగుణాల వల్ల ప్రేరేపితుడవ్వడం వల్ల వాటి ద్వారా ఎక్కువ కష్టపడుతూ ఉంటాడనమాట. ఉదాహరణకి ఆధ్యాత్మిక క్లేశం అది అనేటువంటిది ఉంది. అది మన లోపల ఉత్పన్నమైనటువంటి నిరాశ, నిస్పృహల వల్ల, లేదంటే మన అజ్ఞానం వల్ల ఉద్భవించేటటువంటి మన నుండే వచ్చినటువంటి కష్టం ఎలాగైతే అర్జునుడికి వచ్చిందో. ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి జ్ఞానం లేకపోవడం వల్ల. ఇప్పుడు అదే అర్జునుడికి ఆధ్యాత్మిక క్లేశం సంభవించినప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానం వల్ల
మళ్ళీ తర్వాత అర్జునుడు చివరికి ఏమైపోయిందంటే నష్టామోహం స్మృతిర్లబ్ధ త్వాత్ప్రసాదాన్మయుచ్యుత స్థితోస్మిగత సందేహ కరిష్యే వచనం తవా అని అర్జునుడు చివరికి అన్నాడు. ఓ కృష్ణ, మీరు చెప్పినటువంటి గొప్ప జ్ఞానం వల్ల నష్టామోహం స్మృతిర్లబ్ధ, నా లోపల ఉన్నటువంటి మోహం మొత్తం నశించిపోయి నాకు స్మృతి లభించింది. ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో అనేటటువంటి స్మృతి నాకు లభించింది అని అర్జునుడు చెప్తాడనమాట. ఇప్పుడు అర్జునుడు ఏం వెళ్ళి బయటకు వెళ్ళి ఏం కష్టపడలేదు, కానీ కేవలం జ్ఞానం తెలుసుకోవడం వల్ల తన లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్లేశం అనేటువంటిది తొలగిపోయింది. సో ఎప్పుడైతే మన లోపల జ్ఞానం ఉండదో అప్పుడు ఆధ్యాత్మిక క్లేశం వల్ల మనం బాధపడేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఆధ్యాత్మిక క్లేశం త్రిగుణాల్లో ఉన్నటువంటి తామసిక బుద్ధి వల్ల ఉద్భవించేటటువంటిది ఆధ్యాత్మిక క్లేశం. ఆ తర్వాత ఆది భౌతిక క్లేశం. ఆది భౌతిక క్లేశం ఇతరుల ద్వారా మనకు సంభవించేటటువంటి ఆపదలు. ఇతరుల ద్వారా మనకు సంభవించేటటువంటి ఆపదలు ఎలా ఉంటాయి అంటే, ఇతరులు మన మీద అసూయపడడమో, లేదంటే ఇతరులని మనం చిన్న చూపు చూడడం వల్లనో, లేదంటే ఇతరులతో మనము సరైనటువంటి సంబంధాన్ని పెట్టుకోకపోవడం వల్లనో, వాళ్ళకి మనకి జరిగేటటువంటి మనస్పర్ధల వల్ల, వివిధ కారణాల చేత ఇతరుల వల్ల మనకి ఆ కష్టాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అన్నమాట. అది ఎలా సంభవిస్తుందంటే మనకున్నటువంటి రజోగుణం వల్ల. కృష్ణ చెప్తారు 3rd చాప్టర్లో, కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్ది ఏనం ఇహవైరినం. కామము క్రోధము అనేటటువంటి రజోగుణాల ద్వారా మనుషులు పాపాత్ములైపోతున్నారు అని. సో మనకున్నటువంటి నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి, నేనే గొప్ప అనేటటువంటి రజోగుణం ఏదైతే ఉందో దానిని మనం ప్రదర్శించడం వల్ల, ఆ గుణం ద్వారా మనము ప్రేరేపితులం అవ్వడం వల్ల సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతాం మనం. నేను చెప్పిందే కరెక్ట్, నాకే అంత తెలుసు అనేటటువంటి సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతాం మనం కూడా. దీనివల్ల మనము ఇతరులకి శత్రువులమయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో అప్పుడు ఈ రజోగుణం ద్వారా మనము ఆది భౌతిక క్లేశం బారిన పడేటటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఆది దైవికం అంటే అది ఇంకా మనం ఏం చేయలేము. అది ఆది దైవికం అంటే ఆ ప్రకృతి యొక్క వైపరీత్యాలు. ఇవి ఎందుకు సంభవిస్తాయి? ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఒకటి భగవంతుని యొక్క ప్రణాళికలో భాగమై ఉండవచ్చు. ఎందుకంటే ప్రళయము భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు, ఎప్పుడైతే ఈ కాలం అయిపోతుందో, యుగాంతం అయిపోతుందో అప్పుడు భగవంతుడు ప్రళయాన్ని సృష్టిస్తాడు. అలాగా జరిగేటటువంటిది ఆది దైవిక. అది లేదంటే అప్పుడప్పుడు మనకి చిన్న చిన్న ఆది దైవిక క్లేశాలు జరుగుతుంటాయి. తుఫాన్లు రావడము, వరదలు రావడము, క్షామం రావడం లోకంలో, ఇలాంటివి. ఇవి ఎందుకు జరుగుతాయంటే మనుష్యులు దేవతలని తృప్తిపరచకపోవడం వల్ల. దేవతలను ఎలా తృప్తిపరచాలి? ఒకటి ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపడం వల్ల దేవతలను తృప్తిపరచవచ్చు. రెండవది క్రమంగా వారికి యజ్ఞయాగాది క్రతువులు చేసి వారిని తృప్తిపరచవచ్చు. సో ఇవి తప్పినప్పుడు ఇవన్నీ సాత్వికమైనటువంటి విషయాలు. ఈ సాత్వికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నో అవి మనం కేవలం స్వార్థం గురించే చేసుకోవడం వల్ల కొన్ని సాత్వికమైన కర్మలు ఉన్నాయి. ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయి. అది సెల్ఫ్లెస్గా చేయాలి. సెల్ఫిష్గా కాకుండా నాకే దక్కాలి అనేటటువంటి భావనతో కాకుండా లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి అంతర్లీనమైనటువంటి సద్భావనతోని చేయాలి. అది అలా చేయకుండా కేవలము నా యొక్క కామ్యమైన కోరికలు తీరడానికి, లేదంటే ఎవరైనా శత్రువు నాశనం అవ్వాలి, పలానా వ్యక్తి నాశనం అవ్వాలి అనే ఉద్దేశంతో చేయడం వల్ల మళ్ళీ దేవతల యొక్క కృపకి మనము లోనవ్వం అనమాట. వాళ్ళ యొక్క కృపా భ్రష్టులం అయిపోతాం. వాళ్ళ కృప మనకు అలా దొరకకపోవడం వల్ల మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయన్నమాట. సో ఆధ్యాత్మిక క్లేశం అనేటువంటిది డైరెక్ట్గా లింక్ లేనప్పటికీ కూడా కొద్దిగా మనకున్నటువంటి గుణాల ద్వారా ప్రభావితమై మనని బాధించే అవకాశం ఉంది. కానీ ఆధ్యాత్మిక ఆది భౌతిక క్లేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్గా మనము
రజో తమో గుణాల వల్ల ప్రేరేపితులం అవ్వడం వల్ల ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక క్లేశాల నుండి వల్ల మనం బాధపడేటటువంటి అవకాశం ఉంది. ఓకే, క్లారిఫై అయిందా మాతాజీ మీ డౌట్? ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ మాతాజీ. మెయిన్ మన కర్మానుసారంగా వాటి ఎఫెక్ట్ అనేది ఎక్కువ మన మీద ఉంటుంది. తీవ్రం అవుతుంది అనమాట. మన కర్మానుస మనకున్నటువంటి జ్ఞాన అజ్ఞానాల ద్వారా, రజోతమో గుణాల ద్వారా ఆధ్యాత్మిక ఆది భౌతిక క్లేశాలు అనేటువంటివి తీవ్రమయ్యే అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. కల్పన మాతాజీ మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామ్. ప్రభుజీ, ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు భక్తి చెయ్యరు కానీ వాళ్ళ కర్మని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు ప్రభుజీ. వెరీ గుడ్. ఎస్. అంటే ఎవరికి అపకారం చేయరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కర్తవ్యాలు అంటే తల్లిదండ్రులను చూడటం కానీ, బిడ్డల్ని సక్రమంగా నిర్వర్తించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. భక్తి మాత్రం అంటే ఉంటుంది కానీ మనలాగా జపం చేయడం కానీ, తర్వాత ఈ శ్రవణం చేయడం కానీ ఇవి ఉండవు అన్నమాట. అలా అని వీటిని వ్యతిరేకించరు. కరెక్ట్. సో ఇలాంటి న్యూట్రల్. వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రభుజీ? ఎస్, మంచి ప్రశ్న. సో ఇలాంటి మంచిదే, ఇది మంచి సాత్వికమైనటువంటి విషయమే, సాత్వికమైనటువంటి గుణం. వీళ్ళని మనము వీళ్ళు క్రమంగా ఈవెన్చువల్లీ భక్తులే అవకాశం ఉంటుంది, ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. వాళ్ళకి సరైనటువంటి సాంగత్యం దొరికితే వాళ్ళు భక్తులైపోయే అవకాశం ఉంటుంది. తెలిసి కానీ తెలియక కానీ సరైనటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటే వీళ్ళు గొప్ప భక్తులు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ తీసుకోలేదనుకో ఏం జరుగుతుంది అంటే వీళ్ళ లోపల నేను మంచివాడిని, మేము మంచి వాళ్ళము, మేము నలుగురికి మంచి చేస్తాము అనేటటువంటి ఒక భావన ఏర్పడిపోతుంది అనమాట. అంత మంచి, నేను ఆయనకి అది చేశాను, ఈయనకి ఇది చేశాను, నేను వాళ్ళకి అది చేశాను, నేను అక్కడికి వెళ్ళి ఎంతో శ్రమదానం చేశాను, నేను ఆ దేవాలయానికి ఇంత డొనేషన్ చేశాను, ఈ దేవాలయానికి ఇంత డొనేషన్ చేశాను, నేను ఆ మంచి కార్యక్రమాలకి ఇంత డొనేషన్ చేశానని చెప్పుకునేటటువంటి ఒక క్వాలిటీ పెరిగిపోతుంది అనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆత్మస్థుతి జరుగుతుంది అనమాట. మంచిదే ఆత్మస్థుతి, అంటే మంచి పని చేశాము అని చెప్పుకోవడం ఓకే, కానీ దాని యొక్క ఫలితం ఏం జరుగుతుంది అంటే ఆత్మస్థుతి కూడా మనం ఈరోజు యయాతి మహారాజు విషయంలో చూసాం కదా, ఆత్మస్థుతి ఎంతకి దారి తీస్తుందో. మన పుణ్యం క్షయమైపోతుంది అనమాట మెల్లమెల్లగా మెల్లమెల్లగా. అది అది జరుగుతుంది కూడా అనమాట. ఉండదు ప్రభుజీ, ఆత్మస్థుతి కూడా ఉండదు. ఆ ఈ చేతితో ఆత్మస్థుతి కూడా చేసి లేకపోతే ఈ చేతితో చేసినప్పుడు ఈ చేతికి కూడా తెలియదు అనుకునే తత్వం ఉంటుంది సో వాళ్ళకి. అలాంటి వాళ్ళు క్రమక్రమంగా ఎంతో ఎప్పుడో ఒకప్పుడు మంచి, ఇప్పుడు మీరున్నారు, మీరంతా ఉన్నారు ఈ క్లాసులు ఎవరైతే జాయిన్ అవుతున్నారో భగవంతుడే చెప్పాడు మనకి 7వ అధ్యాయంలో, ఏషాం త్వాంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం తే ద్వంద్వమోహ విడిర్ముక్త భజంతే మాం దృఢవ్రత అని చెప్పాడు అనమాట. ఎప్పుడైతే మనుషుల యొక్క పుణ్యం పరిపక్వత అవుతుందో అర్జున, అప్పుడు మాత్రమే వాళ్ళు భజంతే మాం దృఢవ్రత, నన్ను దృఢమైన గట్టిగా పట్టుకుంటుంది. మనస్సుతోని భజించేటటువంటి అదృష్టం వాళ్ళకి దక్కుతుంది అని. ఇప్పుడు మనందరి అంటే మీరందరి యొక్క పుణ్యం పరిపక్వత చెందింది కాబట్టే మీరు ఒకానొకప్పుడు నిస్వార్థంగా ఎలాంటి మన ని ఆశించకుండా, ఎలాంటి విషయాల్ని ఆశించకుండా పుణ్యకర్మలు ఆచరించారు కాబట్టే మీ పుణ్యం పరిపక్వత అయి ఈ జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం దక్కింది. ఇది మనకి నేనేదో చెప్పట్లేదు, మన భగవద్గీతలోనే 7th చాప్టర్లో కృష్ణ చెప్తారనమాట, పుణ్యం పరిపక్వత అవ్వనంత వరకు భగవంతుని ఆశ్రయించేటటువంటి అదృష్టం దొరకదు. కానీ మళ్ళీ కొన్నిసార్లు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక ఇప్పుడు పూర్వం మీరు ఉన్నటువంటి చెప్పినట్టు పుణ్యం విషయాల వల్ల విమర్శిస్తే డామినేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో దీన్ని ఇలాగే కొనసాగించాలి. నేను నిస్వార్థంగా ప్రవర్తించాను కాబట్టి భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ప్రతి విషయంలో ఎక్కడైనా కూడా భగవంతుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు, దాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటామో అది మన చేతుల్లోనే ఉంటుంది. అదనమాట. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెల్కమ్. హరే కృష్ణ, దండత్ ప్రణామ్. ఇంకా ఎవరికైనా హరే ప్రశ్నలు కృష్ణ ఉన్నాయా? ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చిన్న డౌట్ ప్రభుజీ. ఎస్ మాతాజీ చెప్పండి. అది
ఆత్మస్థుతి అని అనుకోవడం కన్నా అది వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా పుణ్యకార్యాలు చేసే అవకాశం ఉంటుంది కదా. ఓకే, మంచి ప్రశ్న ఇది. ఆ, మేము ఇలా చేశాము ఆ, అని ఉమ్, చెప్తే ఇతరులు కూడా ప్రేరణ కలిగి ఉమ్, వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది కదా. మంచి ఆలోచనే. కానీ మనం చెప్పుకోవడం కంటే వేరే వాళ్ళు చెప్పారనుకోండి, ఉమ్, వేరే వాళ్ళు చెప్పారనుకోండి, అది ఉత్తమం. ఒకవేళ మనకే అనిపిస్తుంది, అరే ఇంతమంది ఇంత ఉన్నారు వీళ్ళు, అనవసరంగా వ్యర్థం చేసుకుంటున్నారు, ఆ, ఇంత ఐశ్వర్యం ఉంది, ఈ వ్యర్థం చేసుకుంటున్నారు, ఎందుకు నాలుగు మంచి పనులకి ఉపయోగించుకోవచ్చు కదా, చేయొచ్చు కదా అనే భావన, అనే విషయం వాళ్ళకి తెలియదేమో, నేను చెప్తే చేస్తారేమో అనే భావన మన లోపల ఉందనుకో, అప్పుడు ఏ విధంగా చెప్పాలి అంటే, అయ్యా భగవంతుడి యొక్క దయ వల్ల, భగవంతుడి యొక్క కృప వల్ల నేను ఈ పని చేశాను, ఇది చేయడం వల్ల ఇంతమంది లబ్ధి పొందారు. సో మీరు అలాగే భగవంతుని యొక్క కృప వల్ల, భగవంతుని దయ వల్ల మీరు కూడా అలా చేస్తే ఇంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంది అని భగవంతుణ్ణి ముందు పెడుతూ చెప్పుకోవాలి. నేను చేశానని చెప్పుకోవడం కంటే భగవంతుని యొక్క కృప వల్ల, మా గురువుల యొక్క కృప వల్ల అని ఆ, మనస్ఫూర్తిగా ఏదో అంటే చెప్పాలి కాబట్టి దేవుడు ఇచ్చాడని నేను ఇస్తున్నానని అలా ఆ పైకి చెప్పకుండా అంతర్లీనంగా, ఎందుకంటే భగవంతుడే అన్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆ భావనతోటి ఇలా చెయ్యండి, ఇలా చేస్తే మనకు మనశ్శాంతి ఉంటుంది, మీరు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు, భౌతికంగా ముందుకెళ్తారు అని ఇలా ఇంకొకరికి మనం సలహా ఇవ్వచ్చు. భగవంతుని ముందు పెడుతూ మనస్ఫూర్తిగా భగవంతుని యొక్క కృప వల్లనే నాకు ఇది లభించింది, మళ్ళీ ఆయన యొక్క కృప వల్లనే నేను ఇంకొకరికి ఇచ్చేటటువంటి బుద్ధి కూడా నాకు వచ్చింది అని భగవంతుని ముందు పెడుతూ చెప్పాలన్నమాట. అందుకే మనకి ప్రభుజీలందరూ, ప్రభు మీరు చాలా గొప్ప చాలా అద్భుతమైన క్లాస్ ఇచ్చారు ప్రభు, అండ్ వండర్ఫుల్ క్లాస్, చాలా బాగుంది అనగానే వెంటనే ప్రభు ఎవరైనా ఏమంటారంటే ఆ గురు కృష్ణ కృప, గురు కృష్ణ కృప, వాళ్ళ యొక్క దయ వల్ల ఏదో నాలుగు విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశామనే చెప్తారు. ఎందుకు అంటే అది స్వీకరిస్తే నేను భ్రష్టుని అయిపోతాను. నేను నా సొంతగా నేను రచన చెప్పింది ఏం లేదు, కానీ భగవంతుడు రచించి ఇచ్చిందే దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. అలాంటప్పుడు నేను దాన్ని స్వీకరించడానికి అర్హుణ్ణి కాదు. సో ఇతరులకు చెప్పేటప్పుడు కూడా మనము గురువుల స్థుతి, భగవంతుని స్థుతి చేసి ఎందుకు చెప్తామంటే వాళ్ళ యొక్క కృప వల్ల నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పడానికి మనం ప్రార్థనలు చేస్తాం ముందుగా. అదే విధంగా మన నార్మల్ జీవితంలో కూడా మనం మంచి పనులు చేసినప్పుడు చాలా మంచిది. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను ఈ మంచి పని చేశాను, ఇంకొకరికి చెప్తే ప్రేరణగా, వాళ్ళకి కూడా ప్రేరణగా ఉండి వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. అలా అప్పుడు నేను కూడా ఇంకొక మంచి వ్యక్తిని తయారు చేశాను అనేటటువంటి అవకాశం ఉంది అని మనకు అనిపించినప్పుడు భగవంతుని ముందు పెట్టి, భగవంతుని యొక్క కృప వల్లనే నేను ఇది చేయడం జరిగింది, ఇలా చేయడం వల్ల నాకు మనశ్శాంతిగా ఉంది, మీరు చేయండి, మీకు భగవంతుని యొక్క కృప ఎల్లవేళలా ఉంటుంది అని చెప్పాలి. ఓకే ఓకే మాతాజీ, ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ. అంతే కదా ప్రభుజీ, వైరాగ్య భావంతో ఉండాలి. వెరీ గుడ్. ఎస్ ప్రభు, వైరాగ్య భావంతో ఉండాలి. ఎందుకంటే మనకి ఈరోజు శ్లోకంలో తపామ్యహం అహం వర్షం నిగ్రహమే సృజామిష అమృతశ్చైవ మృత్యుశ్చ సదసక్షమరుచున, వేడిని, శీతలాన్ని, వర్షాన్ని అన్ని నేనే ఇస్తున్నాను. ఆ, ఇవి లేకపోతే, ఇవి సమపాలలో లేకపోతే మన జీవిత మనుగడ అనేటువంటిదే లేదు. ఓకే, మనం జీవించి లేనప్పుడు మనమేం పుణ్యకర్మలు ఆచరిస్తాం? కాబట్టి ప్రతిదీ భగవంతునికి అనుసంధానం చేస్తూ చెప్పాలి. నాతిమానత క్షమధృతి శౌచం అద్రోహో నాతిమానత. ఎస్ ద్రోహో నాతి మానక. ఎస్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? हरे कृष्ण प्रभु जी, हरि बोल। హరే కృష్ణ మహిపాల్ ప్రభు, హరే కృష్ణ, హరి బోల్. ప్రభు జీ మన అది యతి మహారాజు అది స్వర్గం నుంచి కింద పడిపోయారని చెప్పారు కదా, ఆయన ఆత్మతో వచ్చారా లేకపోతే శరీరంతో కిందకి వచ్చారా ప్రభుజీ? వెరీ గుడ్. ఓకే,
అయితే ఎప్పుడైతే మనం స్వర్గాది లోకాలకి వెళ్తామో అక్కడ ఒక దివ్య శరీరం మనకి ఇస్తారనమాట. ఓకే, స్వర్గంలో మన పుణ్యం క్షయమైపోయిన తర్వాత మనం మళ్ళీ ఆత్మగానే కిందికి వస్తాం. కానీ యయాతి మహారాజు విషయంలో ఏం జరిగింది అంటే ఆయన సత్పురుష సావాసం కోరుకున్నాడు కాబట్టి ఆయన దివ్య శరీరంతో కింద పడిపోయాడు అనమాట. ఆ సత్పురుష సావాసం కూడా భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశాడు కాబట్టి కనీసం ఆ బుద్ధి అయినా ఆయనకి ఉంది అనమాట. ఎందుకంటే సత్పురుషుల యొక్క సావాసం చేస్తే మంచి ఉత్తమ స్థితిలోకి వెళ్తాము అనేటటువంటి ఆలోచన ఉంది అనమాట. సో మళ్ళీ సత్పురుషుల లోకానికి వెళ్ళాలి కాబట్టి అక్కడ కేవలం ఆత్మగా వెళ్ళి మళ్ళీ పుట్టడం అదంతా కాకుండా తన దివ్య శరీరంతో ఆ లోకంలో సత్పురుషుల లోకంలో పడిపోయాడు ఆయన. ప్రభుజీ. ఓకే ఓకే ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ దండత్ ప్రణం ప్రభుజీ. దండత్ ప్రణామ్ మాతాజీ. సారీ ప్రభుజీ, చాలా రోజులు అవుతుంది. కొద్దిగా కళ్ళకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది ప్రభుజీ, అందుకనే కొద్దిగా క్లాసెస్ ఎక్కువ అటెండ్ అవ్వడం లేదు ప్రభుజీ. ఓకే ఓకే, వింటున్నాను కానీ ఎక్కువ అయితే అవ్వటం లేదు ప్రభుజీ. అయ్యో, సో పర్వాలేదు, వింటే చాలు, శ్రవణం ముఖ్యం. అదే ప్రభుజీ, మిమ్మల్ని పలకరించాలని అనిపిస్తుంటది అనమాట, ప్రాణం కొట్టుకుంటుంటది. కానీ క్వశ్చన్స్ ఏం లేనప్పుడు ఎందుకు పలకరించాలి, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనిపిస్తుంది, మళ్ళీ మనసు ఒప్పుకోదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. దండత్ ప్రణామం. హరే కృష్ణ, హరే కృష్ణ. చాలా సంతోషం. అందరికీ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసే ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామ్. హరే కృష్ణ, దండత్. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామ్. హరే కృష్ణ, దండత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ, దండత్ ప్రణామ్.